మొత్తం మనము 134 మంది ఉంటే 16 మంది మాత్రమే నోట్బుక్ అండ్ విత్ పెన్నుతో మనం రెడీగా ఉన్నాం. సరే, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఈ జూమ్ మీటింగ్స్ కానివ్వండి, ఏదైనా కూడా మీకు కండక్ట్ చేసేది మీరు రేపు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురైనా మీరు వాటికి ఆన్సర్ చేసేటట్లుగా మీరు మారడానికి మనకి జూమ్ అనేది చాలా గొప్ప అవకాశం. కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకొని వాల్యూమ్ రాలేదు. అని రివైజ్ చేసుకుంటూ ఉండడం ద్వారా మీరు ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లం ఎదురైనా మీరు ఆన్సర్ చేసేదానికి రెడీగా ఉండడానికి ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. పీపీటీస్ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకోండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఎవరైతే ఈ నోట్బుక్ పెన్ మెయింటైన్ చేయకపోతే కనుక నేను పీపీటీస్ అనేవి ప్లే చేయను. నా పాటికి నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను మ్యాటర్. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్. దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎవరు కూడా నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే నోట్ చేసుకుంటే నా ఫిఫ్త్ క్లాస్లో మా మ్యాథ్స్ సార్ ఒక విషయం చెప్పాడు. నువ్వు 100 సార్లు చదవడం కన్నా ఒక్కసారి రాయడం చాలా బెటరు, చాలా నీకు ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళు. అది నేను ఇప్పటికీ నమ్ముతాను. సో ఏ విషయమైనా మనం నేర్చుకోవాలంటే 100 సార్లు చదవడం కంటే కూడా ముఖ్యంగా ఒకటికి 2 సార్లు రాసుకోవడం ద్వారా దాన్ని మనం రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెల్త్ ఇన్ వింటర్. సో దాంట్లో ముఖ్యంగా 3 ప్రొడక్ట్స్ బాగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మన వెస్టేజ్లో. ఓకేనా? ఈ వింటర్లో వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ మనకి కరెక్ట్గా మెయింటైన్ అవుతుందో ప్రతి ఒక్క ఆర్గానిక్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ప్రతి ఆర్గాన్ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి కోల్డ్నెస్ అంటే చలి పెరుగుతుందో బాడీలో టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. ప్రతి ఆర్గాన్ కూడా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. యాక్టివ్గా వర్క్ అవ్వదు. సో మార్నింగ్ చలికాలంలో ఇంకో మైనస్ ఏంటి, మార్నింగ్ లేసి వాకింగ్ చేయలేం, పొద్దున్నే మెలకువ రాదు. ఆటోమేటిక్గా మన బాడీ అనేది అంత యాక్టివ్గా ఉండదు. 6 గంటలకు లేచే వాళ్ళు కూడా లేదా 5 గంటలకు లేచే వాళ్ళు కూడా చలికాలంలో ఖచ్చితంగా 1 గంట 2 గంటలు లేటుగానే లెగస్తారు. రీజన్ ఏంటంటే టెంపరేచర్. మన బాడీలో బయట రెండు టెంపరేచర్లు కూడా డిఫరెంట్గా మెయింటైన్ అవుతాయి కాబట్టి నార్మల్ కంటే. సో బాడీ అంతా కూడా ఆల్టర్ అవుతుంది. అందువల్లే వింటరు అండ్ రైనీ సీజన్లో, ముఖ్యంగా రైనీ సీజన్లో కంటే వింటర్లో మనకి ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే ముఖ్యంగా చూసుకుంటే మోస్ట్ కామన్ వింటర్ డిసీజెస్ ఏంటి, మనకి చలికాలంలో వచ్చే మోస్ట్ కామన్ డిసీజెస్ ఏంటి అంటే జలుబులు, కీళ్ళ నొప్పులు, హార్ట్ అటాక్స్, సీజనల్ ఫ్లూస్ అంటే వైరల్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఓకేనా? నోరో వైరస్లు, ఆస్తమా, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ థింగ్స్. దీంట్లో మీకు బాగా గమనిస్తే హార్ట్ అటాక్ కూడా ఉంది. అదేం సార్ చలికాలంలో హార్ట్ అటాక్లు కూడా వస్తాయి అంటే చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. పామాయిల్ వాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. పామాయిల్ మీరు వంటింట్లో వెళ్ళి గమనించండి. పామాయిల్ వాడే వాళ్ళు ఎవరైతే, నాకు తెలిసి మ్యాక్సిమం మన జూమ్ మీటింగ్లో ఎవరు ఉండరు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఖచ్చితంగా, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చలికాలంలో వాళ్ళు వాడే పామాయిల్ గమనించమని చెప్పండి. డబ్బాలో గడ్డ కట్టుకొని పోద్ది. మరి మీ రక్తంలో పేరుకున్న అదే పామాయిల్ నుంచి వచ్చిన ఫ్యాట్ పరిస్థితి ఏంటి? దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. ఆటోమేటిక్గా హార్ట్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ జరక్క బ్లడ్ని బాగా ఫోర్స్ఫుల్గా అది పంప్ చేసి 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 హార్ట్ అనేది ఎలక్ట్రికల్ ప్రాబ్లం రావడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ మనకి వింటర్లో ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్లే ఈ 2-3 మంత్స్ నుంచి ఎవరైతే మన వాళ్ళు ఈ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులకి మందులు మనం సప్లిమెంట్స్ ఇచ్చున్నామో అందరూ కంప్లైంట్ చేస్తారు ఖచ్చితంగా, మాకేం రిజల్ట్ కనిపించలేదు, మాకు ఇంకా నొప్పులు ఎక్కువైనాయి అని. రీజన్ ఏంటంటే ఈ చలికాలం వల్ల మనం ఇచ్చే మందులు వాళ్ళకి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్ మామూలుగా 1 మంత్లో చూపించేది 2-3 మంత్స్ కూడా పట్టిద్ది. 3 మంత్స్ కూడా పట్టిద్ది. ఈ చలికి నొప్పులు ఎక్కువ ఉంటాయి అన్నమాట.
పట్టకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి వాళ్ళకి. సో, ఖచ్చితంగా ఎవరైతే ఆర్థరైటిస్‌కి మనము కాంబినేషన్ కొల్లాజెను, గ్లూకోజమైను, కాల్షియము, అలోవెరా విత్ పెయిన్స్ ఎక్కువుంటే నోని ఇస్తున్నామో, దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ గూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ఓకేనా? ఇదొక చిన్న టిప్పు గుర్తుపెట్టుకోండి. ఆర్థరైటిస్‌కి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ ఇంక్లూడ్ చేయండి వింటర్‌లో ఇచ్చేటప్పుడు. ఓకే. నెక్స్ట్ గొంతు నొప్పి రావడం గాని, తలనొప్పి, దగ్గు, ఫ్లూ ఆల్రెడీ అనుకున్నాం. జ్వరాలు, జలుబులు ఇవన్నీ కూడా మోస్ట్ కామన్‌గా వచ్చే వింటర్ డిసీజెస్ అన్నమాట. సో, దీనికి మనకు ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటే ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ టాక్సిన్స్ తీయడానికి కదా సార్! మనకి వింటర్‌లో ఏంటి ఉపయోగం అంటే, మనకి ఈ ఫ్లూస్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం. వైరల్‌కి సంబంధించినవి గాని, ఓకేనా? సీజనల్ ఫ్లూస్ గాని, ఇవన్నీ గూడా జలుబు ఎప్పుడొస్తుందండి? జలుబు అనేది యాక్చువల్‌గా రోగం కాదు. జలుబు అనేది మీ శరీరం తయారు చేసుకునే ఒక ఆయుధం. మన శరీరంలో ఉన్న ఫ్లూస్ ఏవైతే ఆహ్, హ్మ్, ఏమంటారు వైరసెస్ ఏవైతే మన బాడీలోకెళ్ళున్నాయో, బ్యాడ్ బాక్టీరియా అనుకోండి, ఫంగల్ వైరస్‌లనుకోండి, వీటిని బయటికి పంపించడానికి శరీరం తయారు చేసుకునే ఒక ఆయుధమే జలుబు, దగ్గు. ఓకేనా? ఈ లోపల ఎప్పుడైతే కఫం పేరుకుంటదో, లేదంటే ఫ్లూ ఎక్కువయ్యి మనకి వైరసెస్ ఏమన్నా ఉన్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, శరీరం తయారు చేసుకునే ఆయుధమే జలుబు, దగ్గు. సో, జలుబు, దగ్గు మన బాడీలో ఎన్ని రోజులైతే ఉంటాయో, మీకయి ఉన్నాయి అంటే లోపల మీకింకా ఆ ఫంగస్సో, వైరలో, బాక్టీరియానో ఏదో మీకు లోపల ఉందని అర్థం. సో, వాటిని మనం ఫ్లష్ ఔట్ చేయడానికి బాగా ఉపయోగపడే ప్రొడక్టు మనకి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. దీంట్లో ఏమున్నయి, ఎలా పనిచేస్తదనేది బ్రీఫ్‌గా తెలుసుకుందాం. సో, దీంట్లో చూసుకుంటే డీపీ ప్రైస్ మనకిప్పుడు ఇంతకుముందు రూ. 1204 ఇప్పుడు రూ. 1270. పీవీ వచ్చేసి 35.28 పీవీ వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి రెస్పో కేర్. ఓకేనా? ఈ రెస్పో కేర్ అనేది చాలామంది వాడకంలో మేము మీకు చెప్పుంటాం. సపోజ్ ఎప్పుడన్నా మీరు అడిగినప్పుడు రెస్పో కేర్ ఇలా అని చెప్పుంటాం పలానా పేషెంట్‌కి. మీరేం జేస్తన్నారంటే, ప్రతి ఒక్కరికి ఇంక రెస్పో కేర్ ఇలానే వాడాలి అని జెప్పి చెప్తున్నారు. కానీ, అలా కాదండి. పేషెంట్ కండిషన్ బట్టి చెప్పే విధానం మారుతుంది. ఓకేనా? ఇప్పుడు కొలెస్ట్రామ్ ఉంది. కొలెస్ట్రామ్ కొంతమందిని తినక ముందు ఏసుకోమంటాం. కొంతమంది తిన్న తర్వాత ఏసుకోమంటాం. కొంతమంది తినే 10 నిమిషాల తర్వాత ఏసేసుకోమంటాం. కొంతమందిని పరగడుపునేసుకోమంటాం. సో, ఎక్కడ కండిషన్‌ని బట్టి మనం చెప్పగలగాలి. ఓకేనా? అట్లాగే రెస్పో కేర్ గూడా చాలామందిచ్చి, "సార్ మాకేం పెద్ద తేడా లేదు. రిజల్ట్ తెలియట్లేదు" అని ఎందుకు అంటున్నారు అంటే, వాడే విధానం వాళ్ళకున్న ప్రాబ్లమ్‌కి మనం వాడే విధానం అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఈ రెస్పో కేర్ అనేది మనకి రూ. 625కొస్తుంది. పీవీ వచ్చేసి 20.83 పీవీ ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ వింటర్‌లో తులసి డ్రాప్స్. ఇన్విగో హెల్త్ డ్రాప్స్. పంచ తులసి ఆర్క్ అంటది కంపెనీ. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్టు. చిన్న పిల్లల కాడ నుంచి 3 3 ఇయర్స్ పైబడిన పిల్లల కాడ నుంచి ఎవ్వరైనా వాడదగిన ప్రొడక్ట్ ఇది. 3 ఇయర్స్ బిలో గూడా వాడొచ్చు. కేవలం ఫ్లూస్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. 3 ఇయర్స్ అబోవ్ ఎవరైనా వాడొచ్చు. ఓకేనా? సో, ఈ తులసి డ్రాప్స్ వచ్చేసి మనకి రూ. 175 కాదు రూ. 175కొస్తుంది. రూ. 5.83 పీవీ వస్తుంది. ఓకేనా? సో, ఫస్ట్ ప్రొడక్ట్ మనం తీసుకుంటే ఫుడ్ ప్యాచెస్‌లో అసలు కీ ఇంగ్రీడియెంట్స్ ఏమేముంటాయి? కీ ఇంగ్రీడియెంట్స్ ఏమేముంటాయి అనేది చూస్తే బ్యాంబో వెనిగర్. ఈ బ్యాంబూ వెనిగర్ అనేది వెనిగర్ అంటే చాలామందికి ఐడియా ఉండుండొచ్చు. సో, ఈ వెనిగర్స్ అనేవి నార్మల్‌గా మనం ఫ్రైడ్ రైస్‌లో వాడతాం గదా! మిర్చి, మిర్చి వెనిగర్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా వుడ్ వెనిగరు, బ్యాంబూ వెనిగరు ఇట్లా వెనిగర్స్‌లో చాలా రకాలుంటాయండి. ఇవన్నీ గూడా ఫర్మెంటెడ్ చేయబడిన ఒక లిక్విడ్స్ అనుకోవచ్చు. ఓకేనా? సో, దీంట్లో మనం చూస్తే ఫస్ట్‌ది బ్యాంబూ వెనిగరు. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ జేయడానికి ఓకేనా? లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అబ్జార్ప్షన్‌ని రేట్‌ని పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్టు డీటాక్సిఫికేషను
చేస్తుంది. అంటే మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో బ్లడ్‌లో వాటిని రిమూవ్ చేయడానికి ఈ బ్యాంబూ వెనిగర్ అనేది క్రూషియల్ పార్ట్ అన్నమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ వుడ్ వెనిగర్ తీసుకుంటే ఇది చాలా బలంగా అబ్జార్ప్షన్ చేసుకునే ప్రాపర్టీస్ కలిగిన వెనిగర్ ఇది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో నుంచి స్వెట్‌ని బయటికి లాగడానికి, మనకి బాడీలో టాక్సిన్స్ ఎక్కడ ఉంటాయి? మనకి రక్తంలో, చెమటలో ఉంటాయి. వీటిని బలంగా బయటికి లాగడానికి వుడ్ వెనిగర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్టు ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని స్కిన్ నుంచి కూడా బయటికి తీసేసి స్కిన్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది వుడ్ వెనిగర్ అనేది. నెక్స్టు టర్మలైన్ ఇది ఎనర్జీ లెవెల్స్‌ని మనకి ఎన్హాన్స్ చేయడానికి అంటే పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు బాగా గమనిస్తే ఫుడ్ ప్యాచెస్ యేసుకున్న వాళ్ళు ఒక రోజులో తేడా తెలియకపోతే రెండో రోజైనా కనీసం ఖచ్చితంగా వాళ్ళ బాడీలో తెలియని ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఫుడ్ ప్యాచెస్ యేసుకున్న ఫస్ట్ ఆర్ సెకండ్ డే మాక్సిమం ఫస్ట్ డే వస్తుంది. ఎవరికన్నా ఎక్కువ మనకి టాక్సిన్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంప్యూరిటీస్ బ్లడ్‌లో గాని, బాడీలో గాని వాళ్ళకి సెకండ్ డే ఖచ్చితంగా తెలుస్తది. ఓకేనా? ఈ టర్మాలైన్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే స్ట్రెస్‌ని రిమూవ్ చేస్తది. ఈ బ్లడ్‌లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటికి బ్యాంబూ వెనిగర్ తీస్తది. నెక్స్టు స్కిన్‌లో గాని ఓకేనా? వీటన్నిటిని బయటికి తీసి అబ్జార్ప్షన్ రేట్ పెంచడానికి వుడ్ వెనిగర్ ఉపయోగపడితే, టర్మాలైన్ అనేది స్ట్రెస్‌ని రిమూవ్ చేయడానికి చాలా బెస్ట్ ప్రొడక్ట్. ఇప్పుడు ఎవరైనా గాని మాకు రిజల్టు ఈళ్ళకిస్తే ఈళ్ళు రిజల్ట్ వాడతారో లేదో, ఈళ్ళు నెగెటివ్ చెబుతారేమో అన్నోళ్ళకి ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. ఫుడ్ ప్యాచెస్ 2 సెట్లు ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు మీకు. అంత బాగా పనిచేస్తది ఈ టర్మాలైన్ అనేది. నెక్స్ట్ విటమిన్ సి తీసుకుంటే విటమిన్ సి ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఇది రోగనిరోధకని అని గూడా అంటారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ బూస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ యాక్టివిటీ. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఏవైతే ఆక్సిడెంట్స్ అంటే మనకి చెడు బాక్టీరియా అనుకోండి. ఈ చెడు బాక్టీరియాని తీసేసేదానికి విటమిన్ సి అనేది చాలా బాగా పనిచేస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇమ్యూనిటీని, స్కిన్ హెల్త్‌ని పెంచడానికి కూడా విటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, లోపలున్న బాక్టీరియా ఆల్రెడీ ఉన్నదైనా, ముందుగా రాకుండా గూడా విటమిన్ సి అనేది అడ్డుకట్టలాగా పనిచేస్తది మనకి. అందుకనే కంపెనీ సబ్లింగ్వల్ స్ప్రేలో విటమిన్ సి అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తది. మన దాంట్లో సబ్లింగ్వల్ స్ప్రే గూడా ఉంది. నెక్స్టు అది విటమిన్ సి ఎందుకు సెపరేట్‌గా తీసుకొచ్చిందంటే కంపెనీ అంత ప్రాముఖ్యము ఉంది దానికి. అంత ప్రాముఖ్యత ఉంది విటమిన్ సికి. ఓకేనా? ఇది జలుబులో గాని, దగ్గులో గాని, జ్వరం వచ్చినప్పుడు గాని, థ్రాట్ ఇన్ఫెక్షన్స్ గాని, గొంతు నొప్పి గాని, గొంతులో ఇన్ఫెక్షన్స్, నోటి పూత రావడం, ఓకేనా? ఇలాంటి వాటన్నిటికి గూడా ఈ విటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్టు చిటోసాన్ ఇది నేచురల్‌గా డీటాక్స్ చేయడానికి బాడీని చాలా మంచి డీటాక్సిఫైయర్ అన్నమాట ఇది. ఇది బాడీలో మీకు ఈ టాక్సిన్స్‌లోకి బైండ్ అయ్యి మీ రక్తనాళాల్లో గాని, సెల్ టిష్యూస్‌లో గాని, కణాలు ఓకేనా? కణాల్లో గాని ఉన్న టాక్సిన్స్‌తో బైండ్ అయ్యి వాటిని రిమూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్టు మనకి గాయాలు ఉంటాయి గదా! ఆ గాయాలు త్వరగా మానడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. ఓకేనా? కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫుడ్ ప్యాచెస్ ఎప్పుడూ గూడా గాయం ఉన్న దగ్గర వేయగూడదు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ టాక్సిన్స్ అన్నీ బయటకొస్తాయి గాబట్టి, ఆ గాయానికి మళ్ళా అక్కడ అంటుకుంటాయి. యాక్చువల్‌గా వేరే దగ్గర పాదాల దగ్గర కాకుండా మోకాళ్ళ దగ్గర, పిక్కల దగ్గరో లేదా తొడల దగ్గర గాని మీ బాడీలో ఇంకెక్కడన్నా గాయాలుంటే త్వరగా మీకు హీల్ అవ్వడానికి తగ్గడానికి ఈ చిటోసాన్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట. కానీ గాయం మీద మాత్రం ఎప్పుడు గూడా ఫుడ్ ప్యాచెస్ ఎయగూడదండి. కాలు మీద ఏమన్నా గీతలున్నా, ఓకేనా? ఏమన్నా కట్ అయ్యి ఉండడం గానీ, రక్తం వచ్చే పరిస్థితి ఉన్నా, అట్లాంటి చోట్ల ఎప్పుడు గూడా ఫుడ్ ప్యాచెస్ అనేది వేయగూడదు. ఫుడ్ ప్యాచెస్ ఇంకోటి గూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అరికాళ్ళకే గాదు, బాడీలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటి దగ్గర గూడా ఓకేనా? వాటి దగ్గర గూడా ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది వేయొచ్చు. మీరు ఫుడ్ ప్యాచెస్ కొంటే దాంట్లోనే మీకు గైడ్‌లైన్ నోట్ ఒకటొస్తుందండి. ఆ నోట్‌లో క్లియర్‌గా మీకు ఎక్కడెక్కడ ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవచ్చనేది క్లియర్‌గా వస్తుంది. మీకు వెనక నడుము భాగంలో కిడ్నీస్ ఉండే ప్లేస్‌లో అనుకోండి, లేదా షోల్డర్స్ దగ్గర గాని ఏసుకోవచ్చు. మోకాళ్ళ దగ్గర ఏసుకోవచ్చు. ఓకేనా?
సో ఎక్కడైతే ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటామో అక్కడ మొత్తం కూడా వేసుకోవచ్చు. 5 సెట్స్ ఒకే రోజు కూడా వేసుకోవచ్చండి. 5 సెట్స్ కూడా బాడీలో ఒకే రోజు వేసుకోవచ్చు, కానీ వాటర్ అనేది బాగా ఎక్కువగా తీసుకోవాలి. అలోవెరా 3 పూట్ల వేసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డెక్స్ట్రిన్. ఇది వచ్చేసి ఆ, మిగతా ప్రొడక్ట్లు అన్ని ఏవైతే ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా కలిసి ఒకేసారిగా పనిచేసేలాగా ఈ డెక్స్ట్రిన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఇది న్యాచురల్ బైండర్ అన్నమాట. ఇందాక ఏదైతే చిటోస్ అని చెప్పాను కదా, టాక్సిన్స్ తో బైండ్ అయ్యి డీటాక్సిఫై చేస్తుంది. ఈ డెక్స్ట్రిన్ ఏం చేస్తుందంటే మిగతా 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్యాచెస్ లో ఈ ఐదిటిని కూడా బైండ్ చేసి ఒక్కసారిగా వర్క్ అయ్యేలాగా ఇది పనిచేస్తుంది డెక్స్ట్రిన్. ఓకేనా. సో ఇది ఫుడ్ ప్యాచెస్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే, ఓకేనా, మన ఫుడ్ ప్యాచెస్ ఏమేం బయటకు తీస్తుంది అంటే బాడీలో నుంచి బిఫోర్ యూజ్ ఫుడ్ ప్యాచ్ ఇలా ఉంటుంది తెల్లగా. ఓకేనా. ఆఫ్టర్ ఫుడ్ ప్యాచ్, ఆఫ్టర్ యూజ్ మనం దాన్ని యూజ్ చేసిన తర్వాత ఏమేం బయటకు తీస్తుంది అంటే హెవీ మెటల్స్. ఈ హెవీ మెటల్స్ మనకి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మనం ఎక్కువగా వంట చేసుకునే పాత్రలు ఏంటి? అల్యూమినియం, జర్మన్ సిల్వర్ అనో ఏదో కూడా అంటారు, అల్యూమినియము. వాటిని సత్తు పాత్రలు అని కూడా అంటారు, చచ్చు పాత్రలు అని అంటాం మేమైతే. ఎందుకంటే ఆ అల్యూమినియం పాత్రలు మీ బాడీలో హెవీ మెటల్స్ని పెంచుతాయి రక్తంలో. రక్తం చిక్కబడ్డానికి కానివ్వండి, మీ రక్తంలో లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం కానీ, ఓకేనా, అర్సెనిక్ కానీ, వీటిని పెంచడానికి ఇవి చాలా సహకరిస్తాయి. దీనివల్ల మీ రక్తం అనేది మలినమయ్యి రక్తం చిక్కబడి మనకి హార్ట్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ పెరిగే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా త్వరగా ఆ, మనకి బ్లడ్లో చేరుకునే అవకాశం వీటి వల్ల ఉంటుంది. వాటన్నిటినీ కూడా మన ఫుడ్ ప్యాచెస్ రిమూవ్ చేస్తాయి. వాటినే మనం హెవీ మెటల్స్ అంటాము. నెక్స్ట్ మెటబాలిక్ వేస్ట్స్. మన బాడీలో మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటే మనకి డిసీజ్ అంటే మనకి జబ్బులు అనేవి రావన్నమాట. సో వాటిని బాడీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మెటబాలిక్ వేస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? మనకి వామిట్ నుంచి కానీ, యూరిన్ నుంచి కానీ, స్వెట్ నుంచి, చెమట నుంచి కానీ, మోషన్ నుంచి కానీ వెళ్ళాలి. కానీ ఎవరం కూడా ప్రాపర్గా వెళ్ళట్లేదు కదా. యూరిన్ ఆపుకుంటున్నాము, మోషన్ ఫ్రీగా పోవట్లేదు, వాటర్ ఎక్కువ తాగట్లేదు, స్వెట్ పట్టకుండా ఏసీలు వేసుకుంటున్నాం, ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాము. సింగా మనకి మెటబాలిక్ వేస్ట్స్ అనేది బాడీ నుంచి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తగ్గించేసాం. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చేసే కష్టానికి ఇప్పుడు మనం చేసేదానికి చాలా వ్యత్యాసం వచ్చేసింది. సో అందుకని దీనికి కూడా మనము ఫుడ్ ప్యాచెస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పారాసైట్స్, పరాన్నజీవులు అంటాం కదా. ఈ పరాన్నజీవులు ఏం చేస్తాయి? ఎక్కడెక్కడి నుంచో, గాలి నుంచో, లేదా మనం తీసుకునే ఆహారం నుంచో, పండ్ల నుంచో, కూరగాయల నుంచో మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో వాటికి కావాల్సినవి తీసుకుంటూ ఉంటాయి. పారాసైట్స్ అంటేనే పరాన్నజీవులు. ఓకేనా. పరాయి సొమ్ము తిని బతికే జీవులని కూడా అంటారు, ఇంకా వివరంగా చెప్పాలి అంటే. ఓకేనా. అది ఆహారంగా కావచ్చు లేదా మీ శరీరంలో ఉండే ఏదో ఒకటి. ఓకేనా. ఇట్లా ఈ పారాసైట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కెమికల్స్. ఏవైతే మన డైలీ లైఫ్లో ఇప్పుడు కెమికల్ ఇవ్వకుండా లేం, మనం వెస్టేజ్లో ఉన్నా కూడా ఎప్పుడో ఒకటి ఖచ్చితంగా మన బాడీలోకి కెమికల్స్ పంపిస్తూనే ఉన్నాం. అందుకే ఫుడ్ ప్యాచెస్ అనేది కంపెనీలో చాలా ప్రముఖ ప్రోడక్ట్గా మనం పరిగణించవచ్చు. సారీ. ఈ కెమికల్స్ను కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ముఖ్యమైనది సెల్యులైట్. సెల్యులైట్, సెల్యులైటిస్ అంటాం మనం. ఓకేనా. సెల్యులైటిస్ ఈ షుగర్ పేషెంట్లకి ఎక్కువగా ఉంటుంది. సెల్స్, కణాలు చనిపోవడం. కణాలు చనిపోయి అవి శరీరంలోనే మనకి పేరుకొని పోతూ ఉంటాయి అన్నమాట. స్కిన్ నల్లగా అయిపోతూ ఉంటారు షుగర్ పేషెంట్లకి. ఈ సెల్యులైటిస్ అనేది చాలా డేంజర్. చెప్పాలంటే చాలా మంది మీరు వినుంటారు, షుగర్ పేషెంట్స్కి వేలు కట్ చేసేసారు, కాలు తీసేశారు, చేయి తీసేశారు, ఇట్లా. సో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ పేరుకొని షుగర్ పేషెంట్లకి ఈ సెల్యులైటిస్ అనేది పెరిగిపోయి అక్కడ కణాలు అనేది చచ్చిపోయి కొత్త కణాలు పుట్టక మనకి సెల్యులైటిస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆ సెల్యులైటిస్ వేస్ట్ను కూడా ఇది రిమూవ్ చేసి దాన్ని తగ్గిస్తుంది. సో ఇవన్నీ తీయడం వల్ల మనకి డయాలసిస్కి వెళ్ళే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ముఖ్యంగా హెవీ మెటల్స్ కానీ, మెటబాలిక్ వేస్ట్ కానీ, టాక్సిన్స్ కానీ, కెమికల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ముఖ్యంగా మనకి బ్లడ్లో ఉంటాయి. బ్లడ్ అండ్ సెల్ టిష్యూస్లో ఉంటాయి.
సో వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడం వల్ల డయాలసిస్కి వెళ్ళే పేషెంట్ను కూడా మనము రికవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెలలో 4 రోజులు వెళ్తున్నాడు అనుకోండి డయాలసిస్కి, ఫుడ్ ప్యాచెస్ వాడడం ద్వారా నెలలో ఒక నెల కంటిన్యూగా ఒక 2 సెట్లు వాడడం ద్వారా నెలలో 2 సార్లు నుంచి ఒకసారికి దాన్ని తగ్గించుకోవచ్చు. అంత బాగా మన ఫుడ్ ప్యాచెస్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చూసాం కదా. ఆ, పైన హెడ్డింగ్ మార్చలేదు, సారీ. ఇక్కడ వచ్చేసి టాక్సిన్ రిమూవల్గా పనిచేస్తుంది. ఓకేనా. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని, హెవీ మెటల్స్ని, ఇంప్యూరిటీస్ని మొత్తం ఫుడ్లో నుంచి తీయడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డీప్ స్లీప్. మనకి చాలామంది మనం నిద్రపోతున్నాం అని చెప్పి, నాకు నిద్ర బాగానే ఉంది సార్, నేను 8 గంటలు పడుకుంటాను, 8కే పడుకుంటాను, మళ్ళీ 5 కల్లా లెగుస్తాను, లేదా 6కి లెగుస్తాను, లేదా 8కి లెగుస్తాను అంటారు. కానీ ఇక్కడ మీరు ఎన్ని గంటలు పడుకున్నారనేది ముఖ్యం కాదు. డీప్ స్లీప్ అనేది ఎంత ఉంది మీకు. ఈ డీప్ స్లీప్ అనేది ఏంటంటే మైండ్తో సహా మనకి నిద్రలోకి వెళ్ళాలి, బ్రెయిన్తో సహా మనకి నిద్రలోకి వెళ్ళాలి. అదే మనకి డీప్ స్లీప్ అంటాం. ఎప్పుడైతే ఈ డీప్ స్లీప్ మినిమం 4 అవర్స్ అనేది మెయింటైన్ అవుతుందో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. స్ట్రెస్ అనేది వాళ్ళకి ఉండదు. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఉపయోగపడతాయి. ఫ్యాటిగ్యూ అండ్ బూట్స్ ఓవరాల్ ఎనర్జీ బై ప్యూరిఫైయింగ్ టాక్సిన్స్. ఫ్యాటిగ్యూ అంటే ఏంటి, మనం బద్ధకంగా ఉండడం కానీ, ఓకేనా, ఇలాంటివి లేకుండా ఎనర్జీని బూస్ట్ చేయడానికి టాక్సిన్స్ని రిమూవ్ చేసి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ సూతింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ప్యాచెస్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్, సెన్స్ ఆఫ్ కామ్. సార్ అనటైట్స్ యూజ్ చేయొద్దు సార్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కాళ్ళకి వేసుకోవడం ద్వారా మనకి ఆ, ఏమంటారు, ఈ నర్వస్ కానీ, ఓకేనా, మన రక్తనాళాలు కానీ నరాలు కానీ, ఓకేనా, ఈ ఆ, వాటిని సూతింగ్. మేడం లావణ్య గారు, వై లావణ్య గారు మీరు స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తున్నారు చూసుకోండి మేడం. రిలీవ్ చేస్తాయి అన్నమాట. స్ట్రెస్ నుంచి రిలీవ్ చేసి వాటిని కామ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్. ఇందాక నేను చెప్పాను కదా, చలికాలంలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ చలి వల్ల మన లోపల ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ అనేది గడ్డగట్టే స్థాయికి చేరుకుంటాయి. మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మన శరీరంలో ఉన్న కొవ్వు కానీ కొలెస్ట్రాల్ కానీ. ఓకేనా. ఇప్పుడు పామాయిలే తీసుకోండి, పామాయిల్లో కొవ్వు శాతం ఎక్కువ. అందుకనే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చలికాలంలో ఆటోమేటిక్గా గెడ్డ కడుతుంది అది. మరి అలాంటిది మన శరీరంలో, ఓకేనా. సో ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఫుడ్ ప్యాచెస్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్లడ్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిజనేషన్ అండ్ న్యూట్రియంట్ డెలివరీ కూడా పెరుగుతుంది అనమాట. ఫుడ్ ప్యాచెస్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. స్టిమ్యులేట్ చేయడం అంటే ఎక్కడన్నా మనకి బాడీలో ఒక దగ్గర మనకి సర్క్యులేషన్ బాగుంటుంది, ఒక దగ్గర ఆ, సరిగా ఉండదు. సో దీన్ని ఏం చేయాలంటే స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయడం అంటే కదిలిస్తూ ఉండడం అనమాట. ఓకేనా. ఈ స్టిమ్యులేషన్ అనేది చేయడం ద్వారా కొంతమందికి కుడి చేయి బాగానే ఉంటుంది, ఎడం చేయి లాగినట్టు ఉండడం, తిమ్మిరి పట్టడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవి లేకుండా మనకి ఆక్సిజనేషన్, బ్లడ్లో ఆక్సిజన్ అనేది ఒకే లెవెల్లో వెళ్ళేటట్లు చేస్తుంది. అట్లాగే ఈ స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లోని న్యూట్రియంట్స్ కూడా, లివర్ ఏదైతే న్యూట్రియంట్స్ని మన బాడీకి బ్లడ్లో అందిస్తుందో వాటిని మొత్తం బాడీ అంతా ఈక్వల్గా డెలివర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏం సార్ నా మీద కక్ష కట్టరా ఏంది రేణుకా గారు? మనకు ఒకసారి అర్థం కావట్లేదు సార్ ఆపరేటింగ్. మేడం స్క్రీన్ అనేది మీరు కదిలించమాకండి, ఇక్కడ స్క్రీన్ మీద స్క్రాచెస్ పడుతుంది. ఓకేనా, ఒకసారి చూసుకోండి సార్ చెప్పిన నేమ్స్. నెక్స్ట్ స్కిన్ హెల్త్ అండి. స్కిన్ మీద కూడా మనకి టాక్సిన్స్ వల్ల స్కిన్ కూడా మనకి చాలా వరకు ప్యాచెస్గా రావడం కానీ, ఓకేనా, ఆ, ఈ స్కిన్ మీదే మనకి ర్యాషెస్ రావడం, ఐ మీన్ మనకి తామరలు, గజ్జెలు కానీ, నెక్స్ట్ గుల్లలు రావడం చిన్న చిన్నవి. ఈ చలికాలంలో ఇంకోటి ఏంటంటే చర్మం పొడిబారిపోయినట్టు అయిపోయి మనకి ఆ, ఏమంటారు, చేప పులుసు లేచినట్టు పైన పొడలాగా వస్తుంటది. సో వాటి నుంచి కూడా మనకి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది రక్షణ అందిస్తాయి టాక్సిన్స్ తీసేయడం ద్వారా.
నెక్స్ట్ వచ్చేసి ఆ, ఈ టా మనకి బ్లెమిష్ జెల్ అనేది కంపెనీ రిలీజ్ చేసిన ఐడియా ఉందా? రీజన్ ఏంటంటే ఈ పింపుల్స్ పోవడానికి, స్కిన్ మీద ఇరిటేషన్స్ పోవడానికి మనకి బ్లెమిష్ జెల్ అనేది సపరేట్గా వాడతాం. సో దాంతో పాటు మనకి ఫుడ్ ప్యాచెస్ ఎవరికైతే ఇస్తామో, ఈ ఫుడ్ ప్యాచెస్ వల్ల ఈ పింపుల్స్, ఈ స్కిన్ ఇరిటేషన్స్ కూడా చాలా తగ్గుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి అప్లై చేసుకోవడానికి కానీ వాడడానికి కానీ మనకి చాలా సింపుల్ అన్నమాట ఫుడ్ ప్యాచెస్ వాడడం అనేది. ఓకేనా? ఈ ఫుడ్ ప్యాచెస్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం అరికాళ్ళకి వేసుకుంటే మన బాడీలో టాక్సిన్స్ ఎలా పోతాయి సార్ అని అంటే, మీకు తెలుసో తెలియదో, ఈ ఫుడ్ ప్యాచెస్ని రెడీ చేయడానికి జపాన్ సైంటిస్టులు 24 సంవత్సరాలు మన బాడీలో టాక్సిన్స్ పోవడానికి ఏం చేయాలి అని 24 సంవత్సరాలు సైంటిఫికల్గా రీసెర్చ్లు చేసి 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 మొత్తం పరిశోధనలు 24 సంవత్సరాలు కండక్ట్ చేసిన తర్వాత ఈ జపాన్ సైంటిస్టులు తెలుసుకున్నది ఏంటంటే మొత్తం మన శరీరంలో 360 ఆకుపెంచర్ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి అని గమనించారు. ఓకేనా? ఎన్నండి? 360 ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి గమనించారు. వాటినే రెఫ్లెక్సాలజీ అని సబ్జెక్ట్ అంటాం. ఓకేనా? ఈ రెఫ్లెక్సాలజీ అనేది చాలా క్రూషియల్. ఈవెన్ మాకు కూడా న్యాచురోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఆక్యుపెంచర్ ప్రెజర్ పాయింట్స్ రెఫ్లెక్సాలజీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం యొక్క నర్వ్ అనేది ప్రెజర్ పాయింట్ మనకి అరచేతులు అరికాలల్లో కనెక్ట్ అయి ఉంటుంది. అట్లాగే మిగతా శరీరం మొత్తం కలుపుకుంటే మొత్తం 360 ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఆ 360లో 60 ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన అరి అరికాలల్లోనే ఉంటాయి. 60 ఆక్యుప్రెజర్ పాయింట్స్. అందుకనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే అరికాలకు ఉంటుంది. సారీ అండి. మీరు బాగా గమనిస్తే వాకింగ్ ఎందుకు చేయమంటున్నారండి? ఎప్పుడైతే మనం అడుగు తీసి మళ్ళీ అడుగేస్తామో మన అరికాలల్లో ప్రెజర్ అనేది ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మళ్ళీ హార్ట్కి బ్లడ్ అనేది రివర్స్ వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అయ్యి మనకి అందడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఒట్టి కాళ్ళతో ఎవరైతే వాకింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం ఉంటారు. వాకింగ్ చేయడం అంటే సాక్స్ వేసి, షూ వేసి, ఓకేనా, వెళ్ళి నడుచుకుంటా తార్ రోడ్ల మీద నడిస్తే, మనకి టైల్స్ మీద నడిస్తే హెల్త్ అనేది రాదు. చాలా మంది మీరు గమనించండి, వాకింగ్ చేస్తున్నారు, జాకింగ్ చేస్తున్నారు, అయినా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే వాకింగ్ చేయడం హెల్దీ, ఎలా చెయ్యాలి తెలియకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఓకేనా? సో ఇది కూడా గమనించుకోండి. డైలీ కనీసం ఒక అరగంట గంట చెప్పులు లేకుండా నడవడానికి ట్రై చేయండి. లేదా వేసుకునే చెప్పులు మీకు ఎటువంటి హానిని కలిగించకుండా ఉండేలాంటి చెప్పులు వాడండి. బాగా రబ్బర్ చెప్పులు వేసుకోవడం, ప్లాస్టిక్ కింద అంతా కూడా వేస్ట్ ప్లాస్టిక్తో చేసిన చెప్పులు ఇలాంటివి వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ గుండెకి మీరే హాని చేస్తున్నారు. వంటను అని ఇప్పుడు కల్తీ అని మీరు ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో, మీరు వేసుకునే చెప్పులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మన కంపెనీలో ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం 3 నెలలకు ఒక్కసారైనా ఫుడ్ ప్యాచెస్ సెట్ ఎవరైతే మన వెస్టేజ్లో ఉన్నారో ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి ఫుడ్ ప్యాచెస్ అనేది వేసుకోండి. ఖచ్చితంగా మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాము. ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, రిలీవ్ స్ట్రెస్ కానీ, స్లీప్ అనేది మనకి క్వాలిటీ పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ బాడీ స్మెల్ వస్తుంటుంది కొంతమందికి. ఫ్రెష్గా స్నానం చేస్తారు, వితిన్ ఒక అరగంటలో కానీ మళ్ళీ చెమట వాసన అనేది వస్తుంది. పక్కన నిలబడలేం. ఓకేనా? కొంతమందికి నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మెటబాలిజం కానీ ఇంప్రూవ్ చేయడానికి కానీ, థ్రాట్ పెయిన్స్ మనకి చేదుగా ఉంటాయి. కొంతమందికి నోరు ఆ, వాళ్ళకి ఏం ఉండదు అయినా కూడా నోరు అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంటుంది ఏం తిన్నా కూడా. నెక్స్ట్ టెన్షన్స్, వీటన్నిటి నుంచి కూడా ఫుడ్ ప్యాచెస్ అనేది రిలీవ్ చేస్తుంది. ఎలా వాడాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ప్యాచెస్ వేసే ముందు అరికాళ్ళు శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళతో
ఓకేనా? వేడి నీళ్ళతో ఎందుకు కడుక్కోమంటామంటే, వేడి నీళ్ళతో కడుక్కున్నప్పుడు మాత్రమే ఈ అరికాళ్ళలో ఉండే పోర్స్ అంటాం. ఓకేనా? ఈ స్వేద రంధ్రాలు అంటాం గదా! ఈ స్వేద రంధ్రాలు వేడి నీళ్ళతో కడిగినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి. మన ఫేస్ మీద గానీ, బాడీ చర్మం మీద ఎక్కడైనా సరే. మీరు బ్యూటీ పార్లర్‌కెళ్ళిన లేడీస్‌కి బాగా తెలుసిది. ఫేస్ వాషు లేదా ఫేషియల్లు చేసే ముందు టాక్సిన్స్ రిమూవ్ జేయడానికి హాట్ వాటర్‌తో ఫేస్ వాష్ చేస్తారు. ఎందుకంటే ఈ పోర్స్ ఓపెన్ అయ్యి ట్యాన్ అనేది చాలా సింపుల్‌గా మనకి రిమూవ్ అయితదనమాట. అట్లాగే ఫుట్ ప్యాచెస్ ఏసుకునే ముందు వేడి నీళ్ళతో కాళ్ళు శుభ్రంగా కడుక్కొని తర్వాత మాత్రమే ఫుట్ ప్యాచెస్ వేసుకోవాలి. అప్పుడే మీకు 100% రిజల్ట్ అనేదొస్తుంది. అలా వేడి నీళ్ళతో కడుక్కోకుండా మీరు గనక ఫుట్ ప్యాచెస్ ఏసుకుంటే 40-50% మాత్రమే ఫుట్ ప్యాచ్ అనేది పనిచేస్తది. పెద్ద రిజల్ట్ ఉండదు. అందుకే చాలామంది మీరిచ్చిన వాళ్ళలో మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. నాకేం పెద్ద తేడా తెలియలేదని. రీజన్ ఏంటంటే ఇదే. ఓకేనా? దీన్ని కడుక్కున్న తర్వాత దాని మీద మనకి స్టిక్కర్ ఒకటొస్తుందండి. సెపరేట్‌గా ప్యాకెట్టు 2 సెట్‌లొస్తాయి. ఫుడ్ ప్యాచెస్ ప్యాకెట్సు. గోల్డ్ కలర్ ఉండేది. ఈ స్టిక్కర్ ఏదైతే వస్తుందో, ఆ స్టిక్కర్‌ని పైన ట్రేస్ పేపర్ ఉంటది. అది రిమూవ్ చేసి, గోల్డ్ కలర్‌ది ఆ స్టిక్కర్ మీద అతికిచ్చి, తెలుపు ఉన్న సైడు ఓకేనా? ప్యాకెట్ తెలుపున్న సైడు మన అరికాళ్ళకి అంటించుకొని, ఆ స్టిక్కరు పాదంకి అంటించుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. 3 మొత్తం 4 స్టెప్స్‌లో మీకిక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇట్లా మన కాళ్ళకి అంటించుకొని ఉదయాన్నే మనము తీసేటప్పుడు చేతికి తగలకుండా నల్లగా ఏదైతే అయ్యుంటదో అది చేతికి తగలకుండా జాగ్రత్తగా మళ్ళీ ఆ స్టిక్కర్ మీకు గమనిస్తే చుట్టూ ఇదిగోండి ఇక్కడ చుట్టూ మీకు ఎంప్టీ స్పేస్ ఉంటది. ఈ ఎంప్టీ స్పేస్‌ని మడత పెట్టి ఫుడ్ ప్యాచ్ అనేది బయటికి మనకు కనపడకుండా, గాలి బయటికి రాకుండా దాన్ని క్లోజ్ చేసి, నీట్‌గా ఒక కవర్‌లో లాకింగ్ కవర్ గాని, లేదా ఏదో ఒక కవర్‌లో గాని పెట్టేసి పేపర్‌లో చుట్టేసైనా ఒక కవర్‌లో పెట్టి జాగ్రత్తగా పడేయండి. మీరు వాడిన తర్వాత ఎలా అంటే అలా బయటేస్తే అయి ఏమన్నా కుక్క పిల్లలు గాని, పిల్లి పిల్లలు గాని, లేదా చిన్న పిల్లలైనా సరే వాటిని ముట్టుకొని మళ్ళా ఆ చేతులు ముక్కు దగ్గర, నోటి దగ్గర పెట్టుకుంటే చనిపోయే అవకాశం గూడా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంత డేంజర్. ఓకేనా? సో, నెక్స్ట్ అద్భుతమైన ప్రొడక్ట్ రెస్పో కేర్. సో, ఈ రెస్పో కేర్‌లో మొత్తం 8 మనకి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఈ 8 గూడా మనకి ఆల్మోస్ట్ తెలిసినవే ఉంటాయి. కొంచెం ఆయుర్వేదం టచ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఐడియా ఉంటుంది. ఫస్టొచ్చేసి దష్మూల్‌క్వాత్ అంటాము. ఓకేనా? ఈ దష్మూల్‌కాత్ అనేది మాకు ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఎందుకంటే 10 రకాల వేర్లతో చేసిన చూర్ణం ఇది. ఓకేనా? గోక్షుర గాని, బయల్ గాని, ఓకేనా? కంటకారి గాని, సో, ఇట్లా ఒక 10 రకాల ఆహ్, వేర్లతో చేసిన చూర్ణం ఉంటుంది. నెక్స్టొచ్చేసి పిప్పళ్ళు అంటాం. ఇంతకుముందు మనకి కేరళ సైడ్‌లో మిరియాలు ఎక్కువ పండుతాయండి. ఆ మిరియాలు లేనప్పుడు వాడింది ఈ పిప్పళ్ళు. ఓకేనా? నెక్స్టొచ్చేసి తులసి, అల్లం, అల్లం గాని, సొంటె. ఓకేనా? దీంట్లో వాడేది మనకి సొంఠి వాడతారు. నెక్స్టొచ్చేసి ఈ సొంఠి గూడా మనకేంటంటే ఫుల్లీ డ్రైడ్ గాదండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్టొచ్చేసి అడ్డసారం అంటాము. వసాక మీకు ఐడియా ఉంటుంది. వసాక అంటాము. మా ఆయుర్వేదంలో అడ్డసారం అంటాము. నెక్స్ట్ మిరియాలు, నెక్స్టొచ్చేసి ముళ్ళ వంకాయ. ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పొలాల వైపు మనకి కనిపిచ్చేయి. ముళ్ళ వంకాయ అంటాం. చెట్టంతా గూడా మనకి ముల్లులెక్కువుంటాయి. కాయ పైన గూడా మనకి ముళ్ళుంటాయి. ముళ్ళ వంకాయ, నెక్స్ట్ తిప్పతీగ. ఇవన్నీ గూడా మన రెస్పో కేర్‌లో అనేది ఉండడం జరుగుతుంది. ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. సో, దీంట్లో ఫస్టొచ్చేసి ఆహ్, మనకి ములేతి తీసుకుంటే లికోరైసు, నెక్స్ట్ తులసి, వసాక, సొంఠి, పిప్పళ్ళు, ముళ్ళ వంకాయ. ఇవన్నీ గూడా ముఖ్యంగా చేసే పనేంటి అంటే మనకి థ్రోట్‌కి సంబంధించిన మన గొంతు ఉంది గదా! మన గొంతుకు సంబంధించిన లేదంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. మనకి ఊపిరితిత్తుకిను, ముక్కుకి ఉన్న ఏదైతే మనకి కనెక్షన్ ఉంటుందో రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం గదా! ఆ ట్రాక్ట్‌ని ఇది ఇన్‌ఫ్లమేషన్స్ ఏమన్నా ఉన్నా రిమూవ్ చేసి బ్రీతింగ్ ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తులసి మనకి ఆల్రెడీ తెలుసు. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువుంటాయి దీంట్లో. సో, దీనివల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్స్ అనేది తగ్గి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ వసాక వచ్చి మ్యూకస్ అంటాం కదా! మన కఫం. ప్లమ్ అంటారు. క ఈ కఫం ఏదైతే ఉందో దీన్ని
క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ వసాక అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఈ కఫం వల్ల జరిగే డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మనకి, అది కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ సొంటి, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అని మనందరికీ తెలుసు. దగ్గు జలుబు సొంటి టీ అని, సొంటి కాఫీ అని ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెస్పిరేటరీ లంగ్స్కి సంబంధించిన డిస్కంఫర్ట్ కానీ వీటిని కూడా రిమూవ్ చేయడానికి సొంటి అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పిప్పళ్ళు, ఇది మీకు డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లంగ్ ఫంక్షన్ని పెంచడానికి. నెక్స్ట్ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే, ఈ కఫం వల్ల ఏర్పడే బ్లాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు కఫము ఆల్మోస్ట్ మనకి ఆ, ఏదైతే మన సొంటి కానీ ఈ వసాక కానీ ఈ వీటిని బయటికి తీయడానికి బాగా ఉపయోగపడుతుంది, ఈ మ్యూకస్ని బయటికి పంపించడానికి వసాక బాగా చేస్తుంది. కాకపోతే ఏవైతే మనకి డ్రై అయిపోయి ఉంటే అవి పేరుకొని పోయి ఉంటాయి మనకి ఊపిరితిత్తుల్లో కానీ ఈ ట్రాక్ట్లో కానీ, ఓకేనా, ఈ బ్రంచెస్లో కానీ మనకి పేరుకొని ఉంటాయి. వాటిని రిమూవ్ చేయడానికి పిప్పల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ముళ్ళ వంకాయ తీసుకుంటే ఈ లంగ్ హెల్త్ని పెంచడానికి 5,000 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్న మందు ఇది. ఓకేనా. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదండి. 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నవి ఇవన్నీ కూడా. వసాక కానీ, వసాక అంటే అడ్డసారం అంటాము. ముళ్ళ వంకాయ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వాడుతున్నారు అంటే 5,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకేనా. సో ఇంత బాగా పనిచేసే ఇంగ్రీడియంట్స్ అనేది మనకి దీంట్లో ఉన్నాయి రెస్పోకేర్లో. ఓకేనా. ఆక్సిజన్ ఫ్లోని కూడా పెంచడానికి మనకి ఈ ముళ్ళ వంకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కీ బెనిఫిట్స్ మనం చూసుకుంటే కనుక ఈ దష్ముల్కవాత్ వచ్చేసి మనకి కాఫ్ని ఆస్తమాని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వీక్ లంగ్స్ ఏవైతే ఉన్నాయో కంజెస్టెడ్గా ఉంటాయి, అంటే కంజెస్టెడ్గా అంటే మన లంగ్స్ మామూలుగా విచ్చుకోవాల్సినంత విచ్చుకోకుండా కంజెస్టెడ్గా ఉంటాయి అన్నమాట. దాన్ని ఇది ఆ, దాని నుంచి మీకు విముక్తిని కలిగిస్తుంది. నెక్స్ట్ బ్రెంజెటిలేటర్ ఎఫెక్ట్ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమ్యూనిటీని పెంచుతాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల దెబ్బతిని ఉంటాయి కదా, వాటినంతట అవి రిపేర్ చేసుకోవడానికి ఇమ్యూనిటీని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్పిరేటరీ కండిషన్స్ని, ఈ బ్రోంచో డైలేటరీ ఎఫెక్ట్ అంటాం, అంటే లోపల మనకి లంగ్స్లో బ్రంచెస్ లాగా ఉంటాయి మనకి. చెట్టు కొమ్మలు ఎలా అయితే ఉంటాయో, ఆ కొమ్మలకి ఆకులు ఎలా అయితే ఉంటాయో మన లంగ్స్లో కూడా బ్రంచెస్ అలా ఉంటాయి అన్నమాట. చాలా కొన్ని లక్షల్లో ఉంటాయి. వాటిలో ఉన్న కఫాన్ని కానీ ఇన్ఫెక్షన్ కానీ రిమూవ్ చేసి ఇది మనకి రిలాక్సేషన్ని ఇస్తుంది. ఇంకా తులసి మనకి ఆల్రెడీ అనుకున్నాం, కోల్డ్ నుంచి కానీ హెడేక్ నుంచి కానీ ఈ చెస్ట్ పెయిన్స్ నుంచి కానీ రిమూవ్ చేయడానికి, ఈ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్ని రిమూవ్ చే తులసి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మ్యూకస్ కండిషన్స్ని మనం రిమూవ్ చేయడానికి పిప్పళ్ళు కానీ, మనకి అల్లం కానీ, ఈ ఈ మిరియాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి తులసి డ్రాప్స్ అండి. ఈ తులసి డ్రాప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. మనకి కాస్ట్ అనేది మనకి ఎంత, రూ. 175 మాత్రమే. కానీ ఇది ఇచ్చే ఎఫెక్ట్ ఎంతలా ఉంటుందంటే, ఆర్క్ డ్రాప్స్ అని ఉంటాయండి ఫారిన్ కంట్రీస్లో, మన ఇండియాలో అంత ఫేమస్ కాదు కానీ ఆ, ఆర్క్ డ్రాప్స్ అని ఉంటాయి. ఇవి ఆ, ఇంతకుముందు నేను వర్క్ చేసే దగ్గర ఆ, మనకి ఇచ్చేవాళ్ళు అనమాట మాకు ట్రైనింగ్లో. నేను గజియాబాద్లో ట్రైన్ అయినప్పుడు మాకు ఈ ఆర్క్ డ్రాప్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఈ ఆర్క్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల జస్ట్ ఒక్క డ్రాపు నాలుక మీద వేసుకున్న విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మొత్తం పోర్స్ అన్నీ కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ఓపెన్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మీ ఎనర్జీ 100% అనుకుంటే 500%కి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒక డ్రగ్స్ తీసుకున్న పర్సన్ ఎట్లా అయితే ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవుతాడో, ఈ ఆర్క్ డ్రాప్ అనేది తీసుకోవడం ద్వారా అలా హైపర్ యాక్టివ్ అవుతాడు. కాకపోతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి ఏంటంటే బ్రెయిన్ అనేది కంట్రోల్లో ఉండదు. కానీ ఆర్క్ డ్రాప్ అనేది ప్రతి అవయవం కూడా మీ కంట్రోల్లో ఉండేలాగా మీకు ఎనర్జీని పెంచుతుంది. రీజన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది 100% బాడీకి కరెక్ట్గా ఫ్లో అవుతుంది అనమాట. ఆర్క్ డ్రాప్స్ అంటారు వాటిని. చాలా కాస్ట్ కూడా ఎక్కువ. జస్ట్ ఒక 10 ml డ్రాప్స్ 20 నుంచి 30 వేల దాకా ఉంటాయి ఆర్క్ డ్రాప్స్ అనేవి. ఓకేనా. అవి మాకు ట్రైనింగ్లో ఇచ్చేవాళ్ళు. సో అట్లాగే ఈ పంచ తులసి ఆర్క్ అని పేరు ఎందుకు పెట్టారంటే కంపెనీ, దీంట్లో ఉన్న 5 రకాల తులసీలతో ఇదనేది
తయారు చేయడం జరుగుతుంది. ఈ 5 రకాల తులసీలు మన బాడీలో ఎంత మ్యాజిక్ చేస్తుందంటే ఒకసారి చూద్దామండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ హెల్త్ని అంటే మన లంగ్స్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఒక రకం తులసియే మీకు కొన్ని వందల జబ్బుల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మోషన్ ప్రాబ్లం లేకుండా మనకి స్టమక్ డిస్కంఫర్ట్, ఈ అమినో యాసిడ్స్ ఇంబ్యాలెన్స్ అంటే లోపల కడుపులో ఉన్న ఆమ్లాలు ఇంబ్యాలెన్స్ ఉండి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ ఇలాంటి వాటి నుంచి బాడీని డీటాక్సిఫై చేస్తుంది. స్ట్రెస్ని తగ్గిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది, స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. ఇట్లా కొన్ని ఆ, మనం ఇక్కడ మాట్లాడుకునేది కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఇట్లా మనకి ఈ తులసి డ్రాప్స్ అనేది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. 175 రూపాయలకి 30 ml వస్తుంది. ఒక పర్సన్కి ఆల్మోస్ట్గా ఒక నెల నుంచి 1.5 నెల వరకు ఇది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది జస్ట్ మనము ఒక 4 డ్రాప్స్, ఒక లీటర్కి 4 డ్రాప్స్ కేవలం వేడి నీళ్ళలో మాత్రమే వేసుకొని తాగాలండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మామూలు వాటర్లో వేసుకొని తాగుతున్నారు. మామూలు వాటర్లో వేసుకొని తాగకూడదు. వేడి నీళ్ళల్లో 1 లీటర్కి 4 నుంచి 5 డ్రాప్స్ వేసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు. లేదా ఒక గ్లాసులో అయితే 1 నుంచి 2 డ్రాప్లు ఓన్లీ గోరువెచ్చటి లేదా వేడి నీళ్ళలో మాత్రమే వేసుకోవచ్చు. లేదు అంటే జ్యూసెస్లో కానీ టీ ఆర్ కాఫీ కానీ వీటిల్లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఫస్ట్ తులసి ఆకు వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందో చూద్దాం. కాంబాక్ట్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో మనకి బ్రెయిన్లో, వీటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, 2 రోజులు కంటిన్యూగా తులసి డ్రాప్స్ వేసుకొని ఒక ఒక లీటర్ ఒక పూట, ఒక లీటర్ ఒక పూట తాగండి. మిగతా వాటర్ నార్మల్ వాటరే తాగండి. 2 రోజులు తాగండి. మీకు 2 రోజుల క్రితం ఉన్న వ్యక్తికి 2 రోజుల తర్వాత ఉన్న వ్యక్తికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది తులసి డ్రాప్స్ వాడటం వల్ల. నెక్స్ట్ బ్లడ్ గ్లూకోజ్ని తగ్గిస్తుంది. ఓకేనా? మీకు బాగా గుర్తుంటే మనకి స్టీవియా క్యాప్సిల్స్ ఉన్నాయండి కంపెనీలో. ఆ స్టీవియా ఆకు కూడా తులసి ఆకు జాతికి చెందినదే. ఓకేనా? సో అది షుగర్, న్యాచురల్ షుగర్తో తయారు చేస్తారు. దానివల్ల షుగర్ అనేది పెరగదు, ఇంకా కంట్రోల్లో ఉంటుంది. ఇది కూడా తులసాకు ఇంకా దానికంటే కూడా బెటర్ ఏంటంటే గ్లూకోజ్ అనేది తగ్గుతుంది బ్లడ్లో. నెక్స్ట్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. బ్యాక్టీరియా అనేది మన శరీరంలో కానీ రక్తంలో కానీ రాకుండా చేస్తుంది. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. లివర్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. మనం తీసుకున్న ఏ ఆహారం అయినా మందు అయినా కూడా బాడీకి రక్తంలోకి డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే లివరే. దాని హెల్త్ని ప్రమోట్ చేయగలదు ఇది. ఓకేనా? ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా తులసాకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. కోల్డ్ నుంచి, ఈ ఫ్లూ నుంచి, కరోనా వైరస్లు కానీ ఏదైనా కానీ ఏ ఫ్లూ అయినా తీసుకోండి, ఇది ఖచ్చితంగా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అందువల్ల ఈ తులసి డ్రాప్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఎన్ని ఉన్నాయో. కొలెస్ట్రాల్కి కానీ, షుగర్కి కానీ, యాంటీ బ్యాక్టీరియల్ కానీ, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి కానీ. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ మనకి క్లియర్ అయితే కిడ్నీస్ కూడా మనకి క్లియర్ అవుతాయి. ఎందుకంటే టాక్సిన్స్ లివరే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి కిడ్నీ డయాలసిస్ చేసే వాళ్ళకు కూడా ఈ మనము చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 3 ప్రోడక్ట్ల గురించి తెలుసుకున్నారు కదండి. సో మొత్తం మనం ఈరోజు 3 ప్రొడక్ట్స్, ఫుడ్ ప్యాచెస్, రెస్పో కేరు, నెక్స్ట్ తులసి డ్రాప్స్, ఈ మూడిటి గురించి తెలుసుకున్నాము. ఎలా వాడాలి? ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి అరికాళ్ళకి 5 రోజులు కంటిన్యూగా వేసుకోవాలి. ఓకేనా? అరికాళ్ళకి 5 రోజులు మీరు పడుకునే ముందు వేడి నీళ్ళతో కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ప్యాచెస్ అతికించుకొని మళ్ళీ ఉదయం లేచేంత వరకు మీరు మళ్ళీ వాటికి తడి తగలడం కానీ మీరు వాటిని కదిలించడం ఇలా అంతా చేయకూడదు. ప్రశాంతంగా పడుకొని ఉదయాన్నే లేచి తీయాలి. మినిమం 8 గంటలు మీ కాళ్ళకి ఉండాలి. మనం 1 గంటకి వేసుకొని మళ్ళీ ఉదయం 5 గంటలకు 6 గంటలకు తీస్తాను అంటే కుదరదు. ఓకేనా? ముందుగా మనం తిన్న తర్వాత మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ గ్యాప్ ఉండాలి ఫుడ్ ప్యాచెస్ వేసుకోవడానికి. తినంగానే కూడా వేసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 5 రోజులు కంటిన్యూగా వేసుకునే ఈ 5 రోజులు వాటర్ ఎక్కువ తాగాలి. అలోవెరా కూడా 3 పూట్ల వేసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా? టాక్సిన్స్ రిమూవ్ అవడానికి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా?
ఇది ఫుడ్ ప్యాచెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది గ్యాప్ వచ్చేసి డయాలసిస్ పేషెంట్లకు అయితే నెలలో 1 నుంచి 2 సార్లు వేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళేదాన్ని బట్టి కండిషన్, ఎన్నిసార్లు డయాలసిస్ నెలలో చేయించుకుంటున్నారు, వారానికి ఒకసారా 2 వారాలకు ఒకసారా అన్నదాన్ని బట్టి 1 సారి నుంచి 2 సార్లు ఈ ఫుడ్ ప్యాచెస్ వేసుకోవచ్చు. నార్మల్ వ్యక్తి అయితే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఫుడ్ ప్యాచ్ అనేది వాడుకోవచ్చు. ఓకేనా, ఇది ఫుడ్ ప్యాచెస్ సంబంధించి. ఇంకా రెస్పో కేర్ వచ్చేసి ఎవరికైతే మనకి ఆస్తమా వాళ్ళు ఉంటారో ఉదయం లెగవంగానే 2 క్యాప్సూల్స్, ఒక గ్లాసు వేడి నీళ్ళలో 2 క్యాప్సూల్స్ ఓపెన్ చేసి వేడి నీళ్ళలో కలుపుకొని తాగడం చాలా ఉత్తమమైనది బాగా పనిచేయడానికి. లేదు అంటే 2 క్యాప్సూల్స్ వేసేసుకొని వేడి నీళ్ళు తాగడం అనేది చాలా బెస్ట్ ఆప్షను. ఒకవేళ నార్మల్గా నేను హెల్తీగానే ఉన్నాను, నేను మామూలుగా రాకుండా నేను వాడాలి అనుకున్న వాళ్ళైతే ఉదయం రాత్రి తిన్న అరగంట తర్వాత అయినా వేసుకోవచ్చు, తినే గంట ముందైనా వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకున్నా రెస్పో కేర్ అనేది ప్రాబ్లం లేదు. ఒకవేళ గల్లు ఉంది, దగ్గు ఉంది, జలుబు ఉంది, కొంచెం అట్లా ఇబ్బంది పడే వాళ్ళైతే ఉదయం పరగడుపున 1 లేదా 2, మీకుండే ప్రాబ్లంని బట్టి ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు 2 వేసుకోండి. ఒక మాదిరిగా ఉంది పర్లేదు అనుకున్న వాళ్ళు 1 వేసుకోండి సరిపోతుంది. మార్నింగ్ 2, బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు నైట్ కూడా మళ్ళీ పడుకునే ఒక గంట ముందు, అంటే తిన్న గంట తర్వాత పడుకునే ఒక గంట ముందు, తినడానికి పడుకోవడానికి 2 గంటలు అనేది మినిమం గ్యాప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి, లేదా మినిమం ఒక గంట. ఓకేనా, తిన్న అరగంట నుంచి తర్వాత లేదా పడుకునే అరగంట ముందు. ఓకేనా, లేదు అంటే బాగా ఎక్కువ గ్యాప్ ఉంచుతాం సార్ మేము, పర్లేదు మాకు హెల్తే కావాలి అనుకున్న వాళ్ళు తినడానికి పడుకున్న దానికి 2 గంటల గ్యాప్ ఉంచండి. మధ్యలో ఇది వేసుకోండి, ఒక క్యాప్సిల్ చాలు నైట్ టైం. మార్నింగ్ మాత్రం 2. దాంట్లో ఉండేది 60 కదా సార్, నెల రోజులు రావు కదా అంటే మీకు బాగా పనిచేయాలంటే అలానే వాడాలి. ఓకేనా, 2 బాటిల్స్ మినిమం ఖచ్చితంగా వాడండి, మీకు మంచి 100% రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి తులసి డ్రాప్స్. ఈ తులసి డ్రాప్స్ వచ్చేసి మీరు రోజుకి 2 నుంచి 3 లీటర్లు మాత్రమే తీసుకోవచ్చు, తులసి డ్రాప్స్ వేసిన వాటరు. ఇది కూడా వేడి నీళ్ళలో మాత్రమే 4 నుంచి 5 డ్రాప్లు పర్ లీటర్. 1 లీటర్కి 4 నుంచి 5 చుక్కలు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ గ్లాసులో తాగే వాళ్ళు అయితే ఒక గ్లాస్కి 1 నుంచి 2 చుక్కలు వేసుకోవచ్చు. ఒక చుక్కే మంచిది, పిల్లలకైతే ఒక చుక్క చాలు. పెద్దవాళ్ళు అయితే 2 కూడా వేసుకోవచ్చు, ఏమైనా జలుబులు దగ్గులు ఉన్నవాళ్ళు, లేదా మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఒక 2 డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. కేవలం వేడి నీళ్ళు మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, రాగి బాటిల్స్ కానీ అలాంటివి తులసి డ్రాప్స్ వేసుకునేటప్పుడు వాడకూడదండి. ప్లాస్టిక్ వాడుకోవచ్చు, లేదా స్టీల్ అయినా పర్లేదు. రాగి కానీ ఇత్తడివి బాటిల్స్ కానీ వాడొద్దు, ఎందుకంటే అవి వాటిలో ఉన్నవి అవి లాక్కుంటాయి కాబట్టి, సో ఎక్కువ మనకి రిజల్ట్ అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి నార్మల్గా వేసుకోండి, ప్లాస్టిక్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్ అయినా పర్లేదు. ఓకేనా, లేదు అంటే గ్లాస్లో ఎప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది బాటిల్లో వేసుకోవడం కంటే కూడా. ఇది వాడే విధానము. దీంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఆ, అడగండి. వద్దని సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ, ఎవరైనా వాడకూడని వాళ్ళు ఉన్నారా ఈ 3 ప్రొడక్ట్లు? సార్ ఒకటి, ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి మనకి గాయాలు ఉన్న వాళ్ళు, అరికాలకు గాయాలు ఉన్న వాళ్ళు వాడకూడదండి, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. గాయాలు ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. గాయాలంటే మీకు పిక్క కింద నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి, పిక్క కింద నుంచి మీకు ఎక్కడన్నా గాయాలు ఉంటే మాత్రం ఫుడ్ ప్యాచెస్ వేసుకునేటప్పుడు పైన ఎవరైతే ఉన్నారో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగి సజెషన్ తీసుకొని మాత్రమే ఆ, వేయండి. నెక్స్ట్ వచ్చేసి రెస్పో కేర్ కూడా ఎవరైనా వాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. తులసి డ్రాప్స్ కూడా ఎవరైనా వాడుకోవచ్చు. ఈ తులసి డ్రాప్స్లో ఇంకొక మైనస్ ఏంటంటే, మీకు ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్న వాళ్ళు, ఇప్పటిదాకా నేను వేసుకోలేదు సార్ ఇప్పుడే తులసి డ్రాప్స్ వేసుకోండి వాడుతున్న స్టార్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళకి ఒక వార్నింగ్ ఏంటంటే, ఇవి స్టార్ట్ చేసిన 2 or 3 డేస్ మనకి జ్వరం రావచ్చు, జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు. ఓకేనా, ఎందుకు అంటే లోపల ఉన్న మన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా కానీ వీటిని రిమూవ్ చేయడానికి వెంటనే పనిచేస్తుంది. అందుకే చాలా మందికి తులసి డ్రాప్స్ పిల్లలకి ఇచ్చినప్పుడు స్టార్టింగ్ 2-3 రోజుల్లో, వారంలో ఖచ్చితంగా జ్వరం రావడం, జలుబు దగ్గు రావడం అనేది
జరుగుతుంది. దానికి ఎలాంటి భయాలు అవసరం లేదు. మీ వచ్చినాయి అంటే ఆల్రెడీ మీ బాడీలో వేస్ట్ ఉందని అర్థం. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా వాడండి. రోజుకి 2 నుంచి 3 లీటర్లు మాత్రం. పిల్లలకైతే 2 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు రోజుకి. 1 లీటర్కి 4 డ్రాప్లు. ఓకేనా? పెద్దవాళ్ళు అయితే 3 లీటర్ల వరకు తీసుకోవచ్చు ఒక రోజుకి. ఓకేనా? ఎవరైనా వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆ, అంతే సార్. ఇక్కడ వరకు థ్యాంక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా మేడం గారికి డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి మాట్లాడతారు సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నా ప్రాబ్లం ఏంటంటే నైట్ నిద్రపోతున్నప్పుడు మేడం తెల్లవారిన దాకా మధ్యలో కలలు వస్తుంటాయి సార్. ఎంతలా అంటే తెల్లవారిన తర్వాత ఇలా వచ్చిందని స్టోరీగా చెప్పే విధంగా సార్ నాకు అలా అలా నిద్రపోతున్న మేల్కొన్నటువంటి ఫీలింగే ఉంటది. మేడం మీరు ఫుడ్ ప్యాచెస్ వేసుకొని చూడండి, మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు ఆయాసం ఏమైనా ఉందా మేడం? అలా ఏం లేదు సార్, ఆయాసం అలా ఏం లేదు. నాకు ఎప్పుడు కలలు వస్తా ఉంటాయి చిన్నప్పటి నుండి. ఓకే. అది అది నేను ఎప్పుడు నాకు నిద్ర జాలనట్టే ఆ ఫీలింగే ఉంటది సార్ నాకు. ఓకే మేడం, మన ఫుడ్ ప్యాచెస్ నెక్స్ట్ క్రిల్ ఆయిల్ కూడా వాడాలి. దానికి ఒకసారి మనము ఇక్కడ కాకుండా మీరు నార్మల్గా ఫోన్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? ఓకే సార్, ఓకే ప్యాచెస్ సార్, మీకు థ్యాంక్ యూ. బాగా యూజ్ అవుతాయి. దానికి కూడా నిద్ర ఎక్కువ పట్టడానికి కానీ రిలాక్సేషన్కి, బాడీ ఎనర్జీని పెంచడానికి కూడా ఫుడ్ ప్యాచెస్ పనిచేస్తుంది. ఓకే సార్, సో థ్యాంక్ ఈ యూ సార్. ఈ కంప్లైంట్ మీరు ఎప్పుడు చెప్పాలా నాకు? సార్ అంటే ఇప్పుడు మీరు ఇది చెప్పారే కదా సార్, నాకు ఇది కూడా అందరూ వింటారేమో, అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకోసం అదే చెప్పాను సార్. మేడం, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ అది సార్. ఫుడ్ ప్యాచెస్ మీకు చాలా వరకు రికవర్ అవుతుంది. దాంతోపాటు ఇంకే అదర్ కండిషన్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం సప్లిమెంట్స్ అనేది వాడుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ మాది కందుకూరు. మా నాన్నగారికి ఎస్ఎన్ఐపిలే ఉంది సార్. ఈ ఓకే, తులసి డ్రాప్స్ వాడిస్తున్నాను. ఈ రెండు వాడిచ్చి సార్, ఎస్పాకేరును ఎస్ఎన్ఐపిలే తులసి డ్రాప్స్. వాడిచ్చొచ్చండి. సార్ ఇంకా ఏమన్నా వాడాలి వాటికి? ఎస్ఎన్ఐపిల్ అంటే ప్రస్తుతానికి అది మన 2 సరిపోతాయండి. అది రిపోర్ట్స్ చూస్తే మనం చెప్పొచ్చండి, నాకు కండిషన్ తెలియదు కదా. సార్ మీరు చెప్పిన ప్రాబ్లం వరకు అయితే ఈ 2 హ్యాపీగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తులసి డ్రాప్స్ ఒక 2 to 3 లీటర్స్ వరకు వాడుకోవచ్చు. మీరు హాట్ వాటర్లో ఇస్తున్నారా తులసి డ్రాప్స్, చల్లటి వాటర్లో హాట్ ఇస్తున్నారా? హాట్ వాటర్లోనే సార్. హాట్ వాటర్లో ఇవ్వండి. రెస్పో కేర్ సార్ ఉదయం పరగడుపున 2 క్యాప్సిల్స్ వేయండి. ఉదయం పూట సార్. ఉదయం పూట పరగడుపున వేయండి. ఎస్ఎన్ఐపిలే అంటే సార్ మా నాన్న అది గొట్టాలు కూడా పీలుస్తుంటాడు సార్ ఈ అదే రోజుల్లో. ఐడియా ఉందండి, ఐడియా ఉంది. ఆ సార్ రెస్పో కేర్ దానికి మీకు చాలా రికవర్ ఇస్తుంది. ప్రజెంట్ రెస్పో కేర్ వాడుతున్నారా? ఇది తులసి డ్రాప్స్ ఒకటి వాడుతున్నా. ఇది అంటే మాకు తెలియదు కదా, గబుక్కున ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే భయపడుతున్నాడు రెస్పో సార్. కేర్ వాడించండి, మీకు సార్ మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మీకు ఓకే. ఏదైనా భయం ఉంది అనుకుంటే ఒక క్యాప్సిల్తో స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ ఒక క్యాప్సూల్స్ తోటి. ఒక క్యాప్సిల్ పరగడుపున వేసుకొని ఒక 1 వీక్, ఆ 1 వీక్ గమనించి ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి. అప్లైనర్ ఎవరో మీకు కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి నాకు కాన్ఫరెన్స్ అయినా కలుపుతారు. దాన్ని బట్టి సార్ చేస్తే దాన్ని బట్టి కంటిన్యూ చేయండి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ అనుకుంటే 2 క్యాప్సిల్స్ వేసుకోండి. సార్ ఏ ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం. ఇంకా మీ ధైర్యం కోసం చేస్తున్నాను అంతే. ఓకేనా? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏ సప్లిమెంట్స్ అయినా స్టార్ట్ చేసే ముందు సార్ ఈ ఫుడ్ ప్యాచెస్ చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అంటారు సార్. దానికి దీనికి రిలేషన్ ఏంటి సార్? చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఆల్రెడీ మనం ఇప్పుడు అనుకున్నట్లు బ్లడ్లో టాక్సిన్స్ కనుక ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, లివర్లో మనకి లివర్ పని ఏంటి, మనం తీసుకున్న ఆహారం కానీ తీసుకున్న కెమికల్స్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఓన్లీ మంచి న్యూట్రియంట్స్ని మాత్రమే శరీరానికి అందించాలి, రక్తంలో కలపాలి. కానీ మనం ఏం చేస్తామంటే లివర్ని కానీ మనం ఫ్రీగా మోషన్ సరిగా వెళ్ళం, వాటర్ ఎక్కువ తాగం. లివర్ ఫిల్టరేషన్ కరెక్ట్గా జరగాలంటే నీళ్ళు ఎక్కువ కావాలి దానికి. నెక్స్ట్ బ్లడ్ని ఫిల్టర్ చేసేది ఏది, కిడ్నీస్కి వాటర్ ఎక్కువ కావాలి. వాటర్ ఎక్కువ ఉంటేనే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసి బ్లడ్ని ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని మొత్తం మన శరీరానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వేస్ట్ వాటర్ ఏదైతే ఫిల్టర్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. కానీ ఈ రెండు కూడా మనం కరెక్ట్గా చేయట్లా ఇప్పుడు.
సో దానికే కంపెనీ తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ మన ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తాయి అంటే మీ బాడీలో టోటల్గా మీ బ్రెయిన్ కాడ నుంచి టోటల్, అందుకే బ్లడ్లో చెప్పాను నేను, బ్లడ్ కానీ సెల్ టిష్యూస్తో సహా మీకు టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడం వల్ల బ్లడ్ అనేది ప్యూర్గా ఉంటుంది. లంగ్స్ కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ మీకు మొత్తం ప్యూరిఫై అవుతాయి. దీనివల్ల మీకు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీరు లివర్ కూడా మీకు ప్యూరిఫై అయింది కాబట్టి మీరు తీసుకునే మెడిసిన్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫుడ్ ప్యాచెస్ వేసుకోకుండా 40 to 50% వర్క్ అయితే మీరు ఫుడ్ ప్యాచెస్ వేసుకున్న తర్వాత 90 to 95% మీకు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. వేస్టేజ్ కేవలం 5 to 10% మాత్రమే ఉంటుంది. సో ఫుడ్ ప్యాచెస్ వేసుకున్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం. మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఫస్ట్ ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం. దాన్ని మోషన్స్ ద్వారా మనము మోషన్స్ టాబ్లెట్ ఇచ్చి మోషన్స్ ద్వారా క్లియర్ చేసి తర్వాత మెడిసిన్స్ ఇస్తాం. మన వెస్టేజ్లో మోషన్స్కి ఏమీ లేదు కాబట్టి మనం ఇప్పటికైనా కూడా నేను ఇక్కడ ఇస్తూ మోషన్స్కి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎక్కువగా ఉంది, కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి మోషన్స్ ఒకవేళ కష్టం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కాస్ట్ పెట్టుకోగలం అనుకుంటే ఖచ్చితంగా మనం ఫుడ్ ప్యాచెస్ ఫస్ట్ రికమెండేషన్ ఉంటుంది. ఇంకెవరన్నా నేను సార్ మందులకే నాకు కొంచెం ఇబ్బంది, మళ్ళీ ఫుడ్ ప్యాచెస్ అంటే కష్టం అనుకున్న వాళ్ళకి మాత్రం మోషన్స్కి రికమెండ్ చేస్తున్నాం. లేదంటే మ్యాక్సిమం మనం ఇచ్చేది ఏంటంటే ఫుడ్ ప్యాచెస్. ఓకేనా? ఖచ్చితంగా తేడా ఉంటుంది సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎక్కువ టైం ఇవ్వలేదు, పాపం లాస్ట్ నైట్ అప్పటికప్పుడు పర్లేదు, అడగంగానే కానీ నో నెక్స్ట్ టైం చెప్పకుండా మాత్రం చాలా స్పీడ్ కొంచెం గా ఇచ్చారు. కానీ ఎంత నాలెడ్జ్ అంటే ఏదో చెప్తున్నాం కానీ సబ్జెక్ట్ ఏమి తెలవకుండా వెళ్ళిపోతున్నాం సార్. రికమెండ్ చేస్తున్నాము. బట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ అబండెంట్ నాలెడ్జ్. మీ దగ్గర పిట్ట అదే సామెత ఉంది కదా, చిన్నది వద్దు. కోత ఘనం అనేది సామెత నాకు గుర్తు రావట్లేదు. మనిషికి నాలెడ్జ్ కి సంబంధం లేదు సార్. మీది చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ మనకి కొండేపి టీం కావచ్చు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి ఈ నాలెడ్జ్ మొత్తం మీరు టీంలోకి రావటం, అసోసియేషన్ లోకి రావటం చాలా అదృష్టం సార్. ఇలాగే అందరికీ ఆ నాలెడ్జ్ ఇవ్వాలి, తద్వారా కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పంచాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా చెప్తాను వర్ధన్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ మీరు ఇంత సెషన్ ఇస్తున్నందుకు మాకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. సార్ మా ఫుడ్ ప్యాచెస్ పిల్లలకు కూడా వాడచ్చా సార్? మేడం మూడేళ్ల పైన పిల్లల నుంచి వాడొచ్చు మేడం. ఓకే ఓకే సార్. 3 ఏళ్ళు దాటిన పిల్లలకి వాడొచ్చు. ఎస్ సార్. అది అది పిల్లలకి ప్రతి పిల్లలకి వేయచ్చు అన్న డౌట్ ఉంటది కదా సార్. అవును, అవును. అందుకని సార్, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ వాడొచ్చు. ఇష్యూస్ ఉన్నాయి కదా సార్. మనం ఖచ్చితంగా ఇప్పుడు వాడొచ్చు. సప్లిమెంట్స్ వాడిస్తున్నాము. ఓకే. అందుకని ఫుడ్ ప్యాచెస్ వేసినాక వాడిస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నారు కాబట్టి. ఖచ్చితంగా రిజల్ట్ చాలా తేడా ఉంటుంది మేడం. మీరు అడిగాక నాకు ఒక టెస్ట్ మోనీ కూడా గుర్తొచ్చింది. మన ఒంగోలులోనే మన జ్యోతి మేడం గారు, మన శివకోటి సారు మేడం వాళ్ళు, ఆ, ఇక్కడ ఏరియా నాకు కరెక్ట్గా గుర్తులేదండి. అక్కడ ఒక పాప 6 years, ఆ పాప నడవలేదు, చేతులు కాళ్ళు కూడా సరిగా కదిలించలేని పరిస్థితి. చిన్నప్పుడు పడి తలకి దెబ్బ తగలడం వల్ల అక్కడ చిన్న ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరక్క కాళ్ళు చేతులు ఆడించలేని పాపకి ఫస్ట్ మనం రికమెండ్ వాళ్ళు ఏంటంటే రిజల్ట్ గ్యారంటీ ఉంటేనే మేము వాడడానికి కొంచెం ఇదిగా ఉన్నారు. ఫస్ట్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే మన ఫుడ్ ప్యాచెస్ వేసిన సెకండ్ డే వాళ్ళ మదర్ ఫోన్ చేసి, సార్ మోషన్ ఇంతవరకు మా పాపకి భయంకరంగా స్మెల్ వచ్చేది, డైలీ నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ ఈ సెకండ్ డే నేను బాగా గమనించింది ఏంటంటే మోషన్ స్మెల్ రాలేదు సార్, చాలా ఫ్రీగా వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆర్ ఫోర్త్ డే అనుకుంటా నాకు ఫోన్ చేసి తను ఏడ్చింది లిటరల్గా. ఎందుకు అంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వుతుంది పాప. అంత మంచి రిజల్ట్ మన ఫుడ్ ప్యాచ్ ఇచ్చింది. 6 years పాప హాస్పిటల్ తిరిగి తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళు. సో సూపర్ అంత మంచి ప్రొడక్ట్ ఫుడ్ ప్యాచెస్. సార్ గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ సార్. థ్యాంక్ వర్ధన్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వర్ధన్ సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 1 year నుంచి నాకు సోయాసిస్ ఉందండి. అయితే నేను మ్మ్. మామూలుగా ఈ
గుంటూరులో ఒకసారి వాడాను. మన ఒంగోలు ఒకసారి వాడాను. అవి ఓకే. వాడినప్పుడు తగ్గిపోతుందండి. తర్వాత మామూలుగా వస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ ఫుట్ ప్యాచెస్ వాడచ్చా సార్? వాడొచ్చు సార్. కాకపోతే సొరియాసిస్ లో మొత్తం ఆ, 1000 సంథింగ్ 1190 ఏమో రకాలు ఉన్నాయండి. సార్ దాంట్లో మీకు ఏది అనేది ఐడియా ఉండ. నేను ఇంకోటి మామూలుగా ఇప్పుడు సొరియాసిస్ మీద మీకు క్లారిటీ ఏంటంటే, సొరియాసిస్ అనేది చాలా మంది మీకు చెప్పేది ఏంటంటే స్కిన్ సంబంధించి ప్రాబ్లం అని చెప్తారు. కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లం అది. వాటిని ఆటో నేను ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. సార్ నేను ఎప్పుడు కాస్త దురద వచ్చింది సార్. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్తుంటా కదా సార్. నేను ఉమ్, రుద్దుతా ఉమ్, ఉంటాను సార్. ఉమ్, అది కొంచెం గరికి ఎక్కడ ఉందనుకోండి, గచ్చికేసి రుద్దుతా ఉంటాను. మన నీమ్ ఉమ్, సబ్బు వాడిన కాడి నుంచి ఉమ్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. నేను ఈ ఓకే. నీమ్ సబ్బు ఎప్పుడైతే వాడానో అక్కడి నుంచి నాకు దురదలు తగ్గిపోయింది సార్. అసలు నేను ఇక్కడ రుద్దట్లేదు. చాలా బాగా చాలా పనిచేస్తుంది. చాలా బాగుంది సార్. బాగా పనిచేసింది సార్ నాకు. ఒక 1 మంత్ జెమ్ ప్రొటెక్షన్ కూడా వాడండి మీరు. ఆ సార్ పైన ప్యాచెస్ లాగా వస్తాయి కదా మీకు, ఆ ఆ, ప్యాచెస్ కూడా మీకు క్లియర్ అవుతాయి. కొంచెం జెమ్ మచ్చలు ప్రొటెక్షన్ మచ్చలుగా రుద్దేసరికి అవి జెమ్ తూట్లు ప్రొటెక్షన్ లేసి. మీకు ఉపయోగపడుతుంది. మీకు ఇంకోటి ఏంటంటే సొరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే మీ సార్ ఇమ్యూనిటీ అని మన రోగ నిరోధక శక్తి మామూలుగా మన రోగాల్ని క్లియర్ చేయడానికి పనిచేస్తుంది. కానీ మీకు సొరియాసిస్ వచ్చిందంటే రీజన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీ మీకు ఆపోజిట్గా పనిచేస్తుందని అర్థం. దానికి మీకు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయాలి. కొత్త సెల్స్ జనరేట్ అయ్యేదానికి మీరు మెడిసిన్ వాడాలి. కాకపోతే బయట మనకి హాస్పిటల్లో ఏమి ఇస్తారంటే మీకు పైన వరకు మనకి ఇస్తారు, ఆయింట్మెంట్లు ఇస్తారు. నెక్స్ట్ లోపల టాబ్లెట్స్ కూడా మీకు ఏంటంటే స్టెరాయిడ్ బేస్డ్ ఇస్తారు మీకు అవి తగ్గడానికి. అవి మీరు సార్ వేసుకున్నప్పుడు తగ్గుతాయి. ఆపేశారంటే ఇమీడియట్గా మళ్ళా స్టార్ట్ అవుతాయి. యథావిధిగా మళ్ళీ వస్తుంది సార్ స్టార్ట్ మామూలుగా. అవుతాయి. కానీ ఈ మనం నీమ్స్. చేయాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీని రిపేర్ చేయాలి మీ బాడీలో. ఎస్ సార్. అప్పుడు మీకు పర్మనెంట్ క్యూర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. సార్ ఆ, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ ఫుడ్ ప్యాచెస్ అనేవి మనం వేరే ప్లేస్ లో కూడా ఇచ్చారు కదా సార్, అన్ని అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అవును అవును సార్. యాక్చువల్గా ఇప్పుడు ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంటే అక్కడ వేస్తే ఎఫెక్టివ్ పని చేస్తాయా, లేకుంటే ఎక్కువ ఫుడ్ కే ప్రిఫర్ చేయొచ్చు? సార్ అది ఎక్కడ వేసినా కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఫుడ్కే ఎందుకు వేయమంటాం అంటే ఇందాక నేను చెప్పాను కదా, మొత్తం బాడీలో 360 ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటే 60 పాయింట్లు మనకు అరికాలల్లోనే ఉంటాయి. అవును. అందుకని మనం ఫుడ్ రికమెండ్ చేస్తాము. మిగతాది ఏంటంటే ప్రెజర్ పాయింట్స్ ఎఫెక్టివ్గా పని చేస్తాయి. కాకపోతే ఆ ప్రెజర్ పాయింట్ అనేది కరెక్ట్గా వెయ్యాలి. సో అది అవునవును. మనం వీళ్ళు పేషెంట్స్ కరెక్ట్గా వేసుకుంటారా లేదన్న డౌట్తోనే ఓన్లీ ఫుడ్కి చెప్తాము. ఒకవేళ మనం కరెక్ట్గా వేసుకోగలం అనుకుంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు కిడ్నీ దగ్గర అంటే నడుము భాగంలో ప్రెజర్ పాయింట్స్ ఉంటుంది. మన ఫుడ్ ఎస్ సార్. ప్యాచెస్ లోపల కార్డులో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, మోకాళ్ళు అవి చూపిస్తుంది. ఆ పిక్చర్ ప్రకారం కనుక మనం అరికాళ్ళకి ప్లస్ కిడ్నీల దగ్గర కానీ వేస్తే చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ కి, నెక్స్ట్ ఫుడ్ ఇక్కడ కిడ్నీ ప్లేస్ నెక్స్ట్ లో మనకి కనుక నడుము వేస్తే. నడుము దగ్గర వేసుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ ఫిల్టరేషన్ అనేది మన కిడ్నీలోనే జరుగుతుంది కాబట్టి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి. ఇదొకటి ఎట్ ఏ టైం 2 ప్లేసెస్ లో వేయొచ్చు అన్నారు కదా సార్, అప్పుడు వేసుకోవచ్చు వేసినప్పుడు సార్. ఏమన్నా కొంచెం వీక్ అయినట్టుగానే ఏమన్నా ఉంటుందా బాడీ? అట్లే ఉండదు సార్. ఇంకా ఎనర్జెటిక్గా అదేం ఉంటుంది. వాటర్ కనుక తక్కువ తాగితే మాత్రం కొంచెం హీట్ చేయడం అట్లాంటివి ఉంటాయి. సో వాటర్ సఫిషియెంట్ తీసుకొని. సఫిషియెంట్గా తీసుకోవాలి. మార్నింగ్ నుంచి మినిమం ఒక 4 to 5 లీటర్స్ వాటర్ మినిమం తీసుకోవాలి. అందుకే అలోవెరా 3 పూట్ల వేసుకోవడం అనేది ఉత్తమం. ఓకే సార్. ఫుడ్ ఆ టైం ప్యాచెస్ ఫుడ్ ప్యాచెస్ టైంలో టైంలో ఫుడ్ ప్యాచెస్ అలోవెరా టైంలో 3 పూట్లు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ తిన్న తర్వాత మినిమం ఒక 1 అవర్ గ్యాప్ ఉండాలి. మినిమం ఉండాలి. ఓకే, తిన్న ఫుడ్ ప్యాచెస్ తిన్న వేసే తర్వాత ముందు 1 అవర్ ఫుడ్ గ్యాప్ ప్యాచెస్. తీసుకోవాలి. నెక్స్ట్ కాళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళతో కడిగిన తర్వాతనే వేసుకోవాలి. ఓకే ఓకే. అది చన్నీళ్ళతో కడిగి ఫుడ్ ప్యాచెస్ వేసుకుంటే జీరో రిజల్ట్. ఓకే, ఖచ్చితంగా హాట్ వాటర్ రిఫర్ హాట్ చేసి క్లీన్ వాటర్తోనే యూజ్ చేసుకొని చేయాలి. డ్రై. ఎందుకంటే చన్నీళ్ళు వాడితే పోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే ఓకే సార్. అది సార్. ఈ లాజిక్ మిస్. ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ ప్యాచెస్ వాడేటప్పుడు మిగతా సప్లిమెంట్స్ ఆఫ్ చేయమంటారు సార్? ఆఫ్ చేసుకోవడం మంచిది సార్. అది. ఎందుకంటే వాటి పవర్ను కూడా లాగేస్తాయి అవి. ఉపయోగం ఉండదు ఓకే ఓకే. వేసుకున్నా కూడా. ఉపయోగం నష్టం ఏం ఏదైనా లేదు. ఇది. ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆ ఫుడ్ ప్యాచెస్ రిఫర్ చేసిన తర్వాత అలోవెరా ఒక్కటే ఇచ్చి అవును 5 days తర్వాత ఇప్పుడు మిగతా రిఫర్ చేసి సరిపోతుంది. అంతే సార్. మేడం ఇందాక అడిగారు సార్, ఇంకో డౌట్ నాది. 3 సార్ years
అబవ్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. అంటే మినిమం 3 ఇయర్స్ ఇవ్వచ్చు. అబవ్ ఉండాలి. అవును, అవును. ఓకే. థ్యాంక్ యూ. ఎందుకంటే 3 థ్యాంక్ యూ. ఇయర్స్ వరకు మనకి వాళ్ళకి టాక్సిన్స్ కానీ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండదు సార్ 3 ఇయర్స్ వరకు. సో కాబట్టి వాళ్ళకి ఫుడ్ ప్యాచెస్ వేయడం వల్ల వీక్ అవుతారు పిల్లలు. ఓకే. ఓకే. ఆఫ్టర్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఏంటంటే మెటబాలిక్ సిస్టమ్ అనేది వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది పిల్లల్లో కూడా. ఆటోమేటిక్గా మీరు వేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది అనమాట. ఇంకో చిన్న డౌట్ సార్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. ఫుడ్ కానీ ప్యాచెస్ కొన్ని కండిషన్స్లో 1 or 2 ఇయర్స్ పిల్లలకు కూడా రికమెండ్ చేస్తాం కొన్ని కండిషన్స్లో. అంటే ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఇంకో చిన్న లేదంటే డౌట్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ఫుడ్ ప్యాచెస్ కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వాడొచ్చా, లేదా మినిమం ఇన్ని వాడాలి సార్ పర్ మంత్? ఒక సార్ ప్యాకెట్ వాడితే సరిపోదా? సార్ యాక్చువల్గా ఫుడ్ ప్యాచ్ అనేది మీకు ప్యూర్ వైట్ రావడం అనేది అసాధ్యం. ఓకే. ఓకే. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్న ఆహారం కానీ లేదా వాటర్ వల్ల వచ్చే టాక్సిన్స్ కానీ ఇవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అది కలరు పెరగచ్చు తగ్గొచ్చు. కలరు మారిన దాకా నేను కంటిన్యూగా వేసుకోవాలనేది అది అపోహ. అది ఒక్క సెట్ ఓకే సార్. సరిపోద్ది. ఒకవేళ బాగా ఎక్కువగా ఉంది బ్లాకిష్గా మనకి పెద్ద ఎనర్జీ అంటే పెద్ద తేడా లేదు కొంచెమే డిఫరెన్స్ కనిపించింది అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ ఒక సెట్ వేసుకోవచ్చు. లేదంటే 3 మంత్స్కి ఒకసారి. 3 మంత్స్కి ఒకసారి నార్మల్ అయితే 3 మంత్స్కి ఒకసారి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అర్జున్ థ్యాంక్ సార్ యూ వన్ సార్. సెకండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయన్న సార్, కొంచెం స్పీడ్ చేయాలండి, మళ్ళీ మనం వేరే మాట్లాడాలి కాబట్టి టైం సరిపోతుంది. సాయన్న. గుడ్ మార్నింగ్ సార్, వర్ధన్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. ఇది ఒక థ్యాంక్ యూ సార్ సార్. వచ్చేసి మనం 8 అవర్స్ ఉండాలన్నారు కదా సార్. అవును సార్. మనం ఒకవేళ మధ్యలో వేసుకున్న తర్వాత కొంతమంది, అంటే అందరని కాదు, కొంతమంది నిద్రపోరు ఎక్కువ టైం సార్. అవును, ఒకవేళ అవును 8 సార్. గంటలు వేసుకున్నారనుకోండి, 10 గంటలు నిద్రపోతారు. మనం వాకింగ్ చేయడం అట్లా ఏమైనా చేయొచ్చా? ప్రాబ్లం లేదా సార్? ప్యాచ్ మీద ప్రెజర్ పడకూడదు సార్. కావాలంటే వేళ్ళ మీద మీరు నడిచి వెళ్ళడం. కానీ మన రికమెండేషన్ అయితే వేసుకున్న తర్వాత నడవడం కానీ అట్లా చేయకూడదు. షుగర్ పేషెంట్స్ ఇంక యూరిన్కి వాటికి వెళ్ళడానికి ఇంకా తప్పదు కాబట్టి తడి తగలకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదే ఇందాక కూడా చెప్పాను. అది వేసుకున్న తర్వాత కాళ్ళకి తడి తగలకూడదు. ఓకే. ఓకే సార్. చెప్పులు వేసుకొని వెళ్ళడం కానీ వాష్రూమ్కి అట్లా వాటి మీద ప్రెజర్ కూడా పడకూడదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుమా ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్, ఈ కిడ్నీలు మస్కులు ఇలాంటి వాళ్ళకి ఫుడ్ ప్యాచ్ ఒకటి సరిపోతుందా? ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలా? ఎవ్రీ మంత్ వేసుకోవడం మంచిది సార్. ఓకే. క్రియాటినిన్ ఏమన్నా ఎక్కువ ఉందా? అవును సార్, వాళ్ళకి 1 పాయింట్ సంథింగ్ ఉంది. 2 ఓకే, దాకా కూడా. చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నారు. అప్పుడు 2 వీక్స్కి ఒకసారి ఫస్ట్ మంత్ ఏం చేస్తారంటే 2 వీక్స్కి అదే మంత్కి 2 సెట్లు వేయండి. ఓకే. తర్వాత ఒక 2 సెట్లు నెలకు ఒకసారి వేయండి. చాలా ఓకే. డిఫరెన్స్ వస్తుంది. ఓకే. తర్వాత 2 మంత్స్కి ఒకసారి అట్లా అట్లా పెంచుకోవడమే ఇంకా. ఓకే. ఓకే. అట్లా సార్. ఓకే. ఇంకొకటి థ్యాంక్ యూ. మాధవ్ సార్ ఉన్నారు సార్. వాళ్ళ మదర్ కి కూడా మోకాళ్ళు గుజ్జరిపోవడం ఒకటి అయితే, మోకాళ్ళు అసలు పూర్తిగా వంగట్లేదంట. వంగట్లేదు అంటే క్యాట్లాగ్ ఏమన్నా ఇబ్బంది అయి ఉంటుంది. పూర్తిగా మ్మ్. అరిగిపోయి ఎముక ఎముక దగ్గరికి ఏమన్నా ఇదైపోయి ఉంటుంది సార్. ఓకే. బోన్ ఓకే. జాయింట్ అనేది దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయి. ఓకే. ఓకే. దానివల్ల బెండ్ అవ్వవు. ఓకే. ఓకే సార్. అది చాలా టైం పడుతుంది. దానికి మ్మ్. కసివిందాకని దొరుకుతుంది. కసివిందాకును నాటుకోడి గుడ్డుతో అది కట్ వేస్తే ఓకే. ఒక 4 కట్లు వేస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. లేదంటే మీరు బయట హాస్పిటల్ అంటే ఇంకా సర్జరీ చెప్తారు. వాళ్ళు మరి దారుణం. అదే. ఓకే. ఓకే సార్. ఇంకా మన ఓకే సార్, సప్లిమెంట్స్ మనం అంటే మాట్లాడదాం ఫోన్ లో ప్రసాద్. ఓకే. ఓకే సార్. టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ రావూరి మాధవ్ సార్ ఉన్నారా సార్? సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్ చెప్పండి, మాట్లాడండి. మాధవ్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, ఐ థింక్ ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. మరొకసారి ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొండేపి టీం తరఫున థ్యాంక్ యూ గుడ్ వెరీ మార్నింగ్ మచ్ సార్. సార్. మీ నాలెడ్జ్ మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ అడుగుతున్నాం. మీ నాలెడ్జ్ టీం కి ఎంతో అవసరం. సార్ మీరు నాకు అడగడంలో ప్రాబ్లం లేదు, కాకపోతే నాకు ఒక రోజన్నా గ్యాప్ ఇవ్వండి. ఓకే ఓకే. మొన్న నిద్ర మేము ఇచ్చే లేదు. ట్విస్ట్ ఈ నమ్మతారు నమ్మ ఈ రోజు కూడా కానీ ఒక నిద్రపోలేదు. సార్ మీ కాడ కాదు సార్, మీ కాడ ఆయుధాలు అన్నీ ఉన్నాయి. ఎక్కువ టైం వల్లే మీకు ఎప్పుడు ఏ ఆయుధం కావాలన్నా అది బయటకు వస్తుంది. మీకు అసలు కానీ టైం నిద్ర ఇవ్వలేదు. ఎక్కడి లేకపోతే నుంచి తీసుకొచ్చారు? అదే నిద్ర అదే లేకపోతే నెక్స్ట్ చెప్పడానికి నాకు ఓపిక ఉండాలి కదా సార్. అది మెయిన్. అది ఓకే. యుద్ధం చేయటానికి ఓపిక కావాలి, బట్ ఆయుధాలు మీ కాడ ఉన్నాయి. That's ఇక్కడ what ఏం I'm telling. జరుగుతుందంటే మీరేమో సడన్ గా అడుగుతున్నారు, నేను రాత్రిపూట నిద్రపోకుండా చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు నిద్రపోతున్నా 10 గంటలకు 10:30కు లేస్తున్నా. ఈ ఇంట్లో అయ్యో అయ్యో, సారీ ఫర్ దట్. ఈసారి ఆ ఫీల్డ్ టైం ఆ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ పోవట్లేదు, 10 గంటలకు లేస్తున్నావు 11 గంటలకు లేస్తున్నావు అని ముందు చేసిన అన్ని ఎగిరిపోతుంది. అది సార్ అది అందరి విషయాల్లో వస్తుందిలే సార్. ఇప్పుడు డౌన్ లైనర్స్ ఉన్నారు. ఫస్ట్ మనం ఫీల్డ్ ఇచ్చిన రోజు మా రాజు మా గురువు అంటున్నాం. ఫీల్డ్ అయిపోతే వాళ్ళే మాకు ఎనిమి. ఇప్పుడు ఇంట్లో మీ అందరి పరిస్థితి చేస్తాం సార్ అట్ట. అది ఉంటుంది సార్. ఈసారి రిపీట్ ఖచ్చితంగా సార్ కొంచెం చూడాలి సార్ అర్లీగా ఇది. చెప్పండి. కొంచెం అదే షెడ్యూల్ ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా. నాకు కొంచెం వర్క్ ప్లాన్ కొంచెం ఆనంద్ సార్కి చెప్పాను. ఒకసారి మనం కూడా అది డిస్కస్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇంకొకసారి లీడర్స్, నాకు కీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బూట్ క్యాంప్ పోస్ట్ ఒక్కసారి గ్రూప్ లో పెట్టండి సార్. ఆనంద్ సార్, ఎవరెవరు గుడ్ ఎన్ని మార్నింగ్. టికెట్లు బుక్ చేశారు సార్? ఇంకేదైనా ఉంటే మనకు మాధవ్ సార్, మనం నేను అర్జున్ సారే తర్వాత కాబట్టి మాట్లాడండి సార్. మాధవ్ ఫోన్ సార్, చేసి మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే. నేను మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. కొంచెం ప్లీజ్. అది ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. సో షూర్ అండి. 7th 8th కోటప్పకొండ బూట్ క్యాంప్, 16th అప్డేషన్. నాకు తెలిసి ఎన్ని టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆనంద్ సార్ మీ టీం నుంచి? ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మినిమం 150 సార్, 100 అబోనే ఉంటుంది. 150 మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ టీం నుంచి? ఎస్ సార్, 100 పైన మినిమం. ఎస్ సార్, 100% 100 పైన ఉంటుంది. మనకి రేపు తర్వాత 500 సార్. ఆల్రెడీ పోస్టులు వదిలేరు కదా. ఎస్ ఎస్ 21 తర్వాత అనుకుంటాను 500. బట్ ఇప్పటిదాకా బుక్ అయినాయి సార్ ఏమన్నా? టుడే మొత్తం క్లోజ్ చేస్తాం సార్, ఆల్మోస్ట్ ఆల్ 100. ఎందుకంటే ఫిక్స్ అయిపోయి క్లోజ్ చేస్తామని లాస్ట్ లో టీమ్స్ తరఫున ఎవరి టీంకి ఎన్ని అయినాయో పెట్టేద్దాం, ఓకేనా? కానీ మనం అన్ని ఒకేసారి చేయొచ్చు అని హోల్డ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అందరూ ఒకరిని చూసి ఒకరు ఆగిపోతున్నారు. అలా రాజుగారి బాయి పాలు ఉన్నాయి కదా, ఎస్ ఆ సామెత అయింది. అందరు నీళ్లు పోస్తే తెల్లారొచ్చి చూసేళ్ళకి బాయి నీళ్ళు అయినట్టు మన వాళ్ళు ముందు దాకా నానబెట్టడం వల్ల అందరూ ఆగిపోతున్నారు. సో ఫిక్స్ అయిన వరకు ఎవరి టికెట్స్ వాళ్ళు చేయండి సార్. బట్ గ్రేట్ జాబ్. 150 అంటే ఫస్ట్ బూట్ క్యాంప్ కి మీరు ఎంతమంది తీసుకొచ్చారు సార్? ఫస్ట్ 3 మెంబర్స్ ఏమి వచ్చాం సార్, 3 మెంబర్స్ 4 మెంబర్స్. ఫస్ట్ బూట్ క్యాంప్ ఇది ఎన్నో బూట్ క్యాంప్ మీకు? ఇది 2 నిమిషాలు, ఇది 4th సార్. 4th. సెకండ్ బూట్ క్యాంప్ కి ఎంతమంది వచ్చారండి? 32 మెంబర్స్ వచ్చారు సార్. 35 ముగ్గురు 32 అయ్యారు. మూడో బూట్ క్యాంప్ కి 75 సార్. 75. ఇది నాలుగో బూట్ క్యాంప్ కి 150. ఆల్మోస్ట్ దట్ ఈస్ ద పవర్ లీడర్. గమనించండి, ఎందుకు చెక్కులు స్పీడ్ గా లేస్తున్నాయి అంటే కొంతమందికి ప్రాపర్ గా ఎక్కడైతే పవర్ ఉందో, ఎక్కడైతే ఎనర్జీ ఉందో అక్కడ తీసుకెళ్లి అట్లాంటి అకేషన్స్ ఉపయోగించుకుంటున్నారు. ఇందులో కొత్త వింత ఏం లేదు. సో బూట్ క్యాంప్ లో మీ టీం ఎంతమంది ఉంటే అంత చెక్కు పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం అయిపోవాలని సార్ ఒకసారి అది కన్సిడర్ చేయండి. రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా సార్? గుడ్ మార్నింగ్ సార్. టికెట్స్ ఏం సార్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ టీం నుంచి? అది ఓవరాల్ సార్, ఆనంద్ సార్ చెప్పింది. ఓవరాల్ మీ ఇండివిజువల్ గా మీ పెర్ఫార్మెన్స్ ఇండివిజువల్ గా ఒక 40 సార్. 40 మీ వరకు ఒక 40. అవును సార్, అవును.
ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజుకి ఎన్ని టికెట్లు అవుతాయి సార్ సాయంత్రానికి? ఈ రోజుకి మినిమం ఒక 20 ప్లాన్ చేస్తాను సార్. మాక్సిమం 40, లేదంటే మినిమం 20. ఓకే, 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 అంతే. గుడ్ సార్. నాకు ఒక్కసారి మన వాళ్ళతోటి ఒకసారి మన చీరాల లీడర్స్ ఉన్నారు కదా, బాపట్ల వాళ్ళు, ఒక్కసారి ఓకే ఓకే సార్. వాళ్ళందరితో ఒకసారి మాట్లాడుతాను సార్. ఇప్పుడేనా సార్? ఇప్పుడు టైం సరిపోదులే, నాకు అయిపోగానే ఒకసారి కాన్ఫరెన్స్ కల్పించండి. ఓకే ఓకే సార్, కల్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాయన్న సార్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. అమ్మా ఇప్పుడు ఏదైనా మాట్లాడండి, తర్వాత మాట్లాడదామమ్మా. ఎందుకు టైం తక్కువ ఉంది కాబట్టి ప్లీజ్ ఈ సెషన్ కొంచెం 5 minutes ఎక్స్టెండ్ చేసి క్లోజ్ చేద్దాం. సాయన్న గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ బూట్ క్యాంప్ కి ఏం కదలకలేదు? లేదు లేదు, ఈరోజు బుక్ చేస్తాం సార్. 25 టికెట్స్ సార్. సూపర్ సూపర్, 25. ఎస్ సార్. గ్రేట్ జాబ్ సాయన్న. మా లాస్ట్ బూట్ క్యాంప్ కి ఎంతమంది వచ్చారు మీరు? 5 మెంబర్స్ వచ్చారు సార్. 5 members కాస్త 25 చేస్తున్నావు. అవును సార్. గేర్ వేసావు. ఎస్ సార్. సూపర్ సాయన్న, గ్రేట్ జాబ్. ఈవినింగ్ కల్లా నాకు క్లోజ్ చేయండి ఒకసారి. కీ లీడర్స్ తోటి సోమవారం మీకు మర్రిపూడి మీటింగ్ అన్నావు కదా, ఆ రోజు మాట్లాడదాం ఇటు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 30 టికెట్స్ అనుకుంటున్నాం సార్. ఇలా ఈవినింగ్ కల్లా 20 టికెట్స్ చేస్తాం సార్. 30 టికెట్లు. లాస్ట్ బూట్ క్యాంప్ సార్. ఎన్ని టికెట్స్ అవును వచ్చారు సార్. సార్ మీరు, మీ టీము? లాస్ట్ బూట్ క్యాంప్ లాస్ట్ బుట్ క్యాంప్ కి 40 నెంబర్స్ సార్. 14 మంది వచ్చారు. ఈ బూట్ క్యాంప్ కి 30 మంది. ఆ. సూపర్, ఆల్మోస్ట్ డబల్ చేశారు. వాయిస్ కట్ అవుతుంది హరి సార్. నాకు ఈవినింగ్ కల్లా మాక్సిమం 5 వరకు టికెట్స్ బుక్ చేయండి. వాయిస్ కట్ అవుతుంది. లోపు టైం చేస్తాం సార్. ఓకే, సూపర్. నెక్స్ట్ కోటి సార్, కోటి ఆనంద్ సార్, ఉన్నారు సార్. కోటి సార్ కొంచెం నైట్ లేట్ అయ్యి సార్. కోటి సార్ ఆల్మోస్ట్ 50 టికెట్స్ సార్. 50. ఎస్ టార్గెట్ 50. సూపర్, వేరే లెవెల్ తీసుకెళ్లిపోయాడు కోటి సార్. గేర్ మామూలుగా వేసాడు, లాస్ట్ గేర్కి వెళ్ళిపోయినట్టున్నాడు. సూపర్ సార్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చెక్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మంత్ బూట్ క్యాంప్ ఎవరి టీం ఎక్కువ ఉంటే వాళ్ళ చెక్స్ పేకి వెళ్ళిపోతాయి సార్. ఇది టార్గెట్ పెట్టుకోండి, మీరు చూస్తూ ఉండండి మిగతా వాళ్ళు. నెక్స్ట్ వాణి మేడం, గుడ్ మార్నింగ్. ఉన్నారా వాణి మేడం? ఉన్నారా? నెక్స్ట్ నాగలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన టికెట్స్ అమ్మా, మీ టీం నుంచి 20 నుంచి 30 లోపల అవుతాయి సార్. మొత్తం అన్ని నంద్యాల, రాజమండ్రి, రాజమండ్రి. అవును సార్. ఉండేపి. అవును సార్. సూపర్, గుడ్ జాబ్ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. కొన్ని టికెట్స్ కన్ఫర్మ్ అయిన వరకు ఈ ఈవినింగ్ లో వేసేసేయండమ్మా. ఎందుకంటే డబ్బులు మళ్ళీ రిక్వెస్ట్ ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాను సార్. పెట్టేయమ్మా, మరి స్క్రీన్ షాట్ ఇప్పుడు పెట్టేసేయండి. పెడతాను. అబ్బాయి ఇప్పుడే రెడీ చేశాడు పోస్ట్, పెడతాను సార్. సూపర్, చాలా అడ్వాన్స్ గా ఉన్నారు ఈసారి. ఖచ్చితంగా కష్టపడుతున్నారు మేడం. దాని రిజల్ట్ అనేది మనకి బూట్ క్యాంప్ తర్వాత మీకు కనపడుతుంది. మా అబ్బాయి కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు సార్. సూపర్ మేడం, సూపర్. మనం యథా రాజా తథా ప్రజ. మనం ఎలా ఉంటే మిగతా టీం గానీ ఆ పిల్లలు గానీ అందరూ వస్తారు మేడం. మీరు యాక్టివ్ అవుతున్నారు, దానికి తగ్గట్టుగా టీం రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంద్యాల రోజా మేడం. ఉన్నారా సార్? అమ్మా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎట్లా నా కొడకొండ టికెట్స్ ఎన్ని మీ టీం నుంచి?
సార్ ఒక 10-15 మంది సార్. 10-15 ఇంకా ఖాయం కాలేదా? అయినా సార్ అది టికెట్స్ అంటే డబ్బులు ఇవ్వలేదు సార్. ఓకే. అవును సార్, డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు రేపు ఇట్లా ఇస్తాం. ఏంటంటే లాస్ట్ దాకా ఆపమాకండి. వాళ్ళకి ఏదో లేదు పనులు పెట్టేదను. ఇక మాకు ఒక పని సార్, ఎందుకంటే మళ్ళీ 100 రూపాయలు పెరుగుతుంది కదా ఎల్లుండి నుంచి, రేపటి నుంచే 100 రూపాయలు పెరుగుతుంది. సార్ వేస్ట్ గా ఎందుకు ఇవ్వటం, ఈ రోజు ఈవినింగ్ లోపు వేసేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ. నిన్న నేను పంపించాను సార్ మాది. ఓకే ఓకే ఓకే. జయశ్రీ నాయి పంపించినాము. ఓకే మేడం, ఫోటో పెట్టండి. అదే ఫోటో సార్. సర్లే సార్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అనిల్ సార్, చీరాల అనిల్ సార్. గుడ్ మార్నింగ్. అనిల్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్. అనిల్ సార్. నెక్స్ట్ సాల్మాన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం బూట్ క్యాంప్ కదలట్లేదు సార్? ఎన్ని టికెట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి సార్? ఒక 10 సార్. 10? సూపర్ సార్, సూపర్. మీకు ఫస్ట్ బూట్ క్యాంప్ ఇదే కదా? లేదు సార్, సెకండ్ సార్. సెకండ్. ఫస్ట్ టైం మీరు అప్పుడు వచ్చారు కదా? ఫస్ట్ టైం ఇద్దరు వచ్చారు సార్, మా బామ్మ. ఇద్దరు కాస్త 10 మంది అవుతున్నారు. సూపర్ సార్, సూపర్. చాలా బాగా చేస్తున్నారు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పెద్ద చెక్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ముందుగా డేట్ లాక్ చేయండి. టికెట్స్ చెప్తాను. డేట్ లాక్ చేయండి. ఎవరి టికెట్స్ వాళ్ళకి పెట్టేయండి. ఇప్పుడు లాక్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోకుండా ఉంటారు. మీరు 2 రోజుల ముందు చెప్పారనుకోండి, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వెళ్ళిపోతారు. ఓకే, అలాగే సార్. గ్రేట్ జాబ్ సల్మాన్ సార్. ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ లోపు టికెట్స్ వేసేయండి. ఓకేనా? మళ్ళీ కాస్ట్ ఓకే సార్. ఓకే, అలాగే సార్. సరిత మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. బూట్ క్యాంప్ ఎంతమంది వస్తున్నారు మీ టీం నుంచి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 5 మెంబర్స్ అయితే తగ్గరు సార్. అబ్బే, అసలు 5 అనకూడదు సార్. మనం బూట్ క్యాంప్ 10 సార్. 10. వెరీ గుడ్. 5 అనే మాట రాకూడదు. మీరు అంటే ఇదేనా ఫస్ట్ తప్పు టైం చెప్పి రావటం? ఎక్కువ మందిని తీసుకొస్తాం సార్. కాదు, ఇదేనా ఫస్ట్ టైం రావటం? లేదు సార్, లాస్ట్ టైం వచ్చాను నేను. సూపర్. ఎంతమంది వచ్చారు లాస్ట్ టైం? ఎంతమంది వచ్చారు? వాయిస్ కట్ అవుతుంది సార్. మీరు ఒక ఫోన్ లో యాడ్ అవ్వండి. వాయిస్ కట్ అవుతుంది సార్. లాస్ట్ టైం 5 మెంబర్స్ వచ్చాం. హలో. ఓకే. ఈసారి డబల్ చేస్తున్నారా? అవును సార్. డబల్ అంటే 10 మెంబర్స్ ఇంకా ఎక్కువే వస్తారులే సార్, ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. ఎంతమంది మన టీం ఉంటే మీరు నెక్స్ట్ చెక్ చూసుకోండి. మీరు అడగబలే ఇంకా. అవును సార్. నువ్వు మీ పిన్ని దగ్గర చేసుకో, నువ్వు బాబా ఇవన్నీ పనిలే. ఆ బూట్ క్యాంప్ లోకి పోతే వాళ్ళు పవర్ ఎనర్జీ మారిపోద్ది మొత్తం. అవును సార్. గ్రేట్ జాబ్ సార్. మీ టీం 10 మంది తక్కువ రాకుండా చూసుకోండి. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఫస్ట్ టైం నేను 6గురితో వెళ్ళా. 6గురితో వెళ్ళాను. ఈ 6వ బూట్ క్యాంప్ కి 200 మంది ఆడుతున్నారు. మరి అది బూట్ క్యాంప్ కి నెక్స్ట్ పెంచుకుంటా పోతున్నా. అందుకే చెక్ నేనేం చేయవలే. నెక్స్ట్ ఫిబ్రవరి చెక్ కూడా నాకు రెడీ అయిపోద్ది. మనం మాట్లాడబలే. ఓకేనా? బాగా చేయండి. ఖచ్చితంగా 10 మంది ఈ రోజు ఈవినింగ్ లోపు చేయండి. ఓకే సార్. నెక్స్ట్ అనిల్ సార్, చీరాల. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ సార్ లేనట్టున్నారు. ఓకే. నెక్స్ట్ స్పర్జన్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, ఐ థింక్ సార్ ఇస్ బిజీ. నెక్స్ట్
సార్ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ గుడ్ మార్నింగ్ సార్, అనిల్ సార్. సార్ ఏంది సార్ బూట్ క్యాంప్ ఏం వాతావరణం ఇంకా కదల్లా? సార్ మీ నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. ఎంఎస్ఆర్ ఓకే గారు ఓకే అడిగారు, సార్ అనిల్ సార్ సార్ టికెట్లు ఇంకా రాలేదు ఏంది చీరాల నుంచి. ఓకే ఓకే సార్ మినిమం మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు చీరాల బాపట్ల మీ టీం నుంచి? మొత్తం ఒక 20 సార్. 20? అసలు మీ స్థాయికి 20 చెప్పడం నెంబర్ కరెక్ట్ అని అంటారా? కాదు కాదు. 20 వస్తుంది సార్. 20ఏనా? 20 to 25. ఓకే, మాక్సిమం 30కి ప్లాన్ చేసుకోండి. 30కి ఓకే సార్. ఎందుకంటే ముందు ఆ పోస్టర్ పడాల మీది, పలాని సార్ పలాని చీరాల నుంచి 30 టికెట్స్ అనగానే ఎంఎస్ఆర్ గారు డేట్లు ఇంక మీరు అడగబల్లే. చీరాల పోస్టర్ చూసి డేట్లు ఆయన ఇస్తాడు. ఇంకా అంటే ఆయన దృష్టిలో మనం పడాలి ఇక్కడి నుంచి, ఎందుకంటే చెక్కు మాట్లాడిద్ది ఆయన. రిపీటెడ్ గా వస్తూ ఉంటే మనకి బాగుంటుంది. సో మీ నుంచి సార్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి కొంచెం సాయంత్రం లోపు అది క్లియర్ చేయండి సార్. టికెట్స్ వేసేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? ఈవినింగ్ లో చెప్తాను సార్. కొంచెం టికెట్స్ కన్ఫర్మ్ అయిన వరకు వేసేసేయండి. ఓకే అలాగే సార్. థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఫ్లోర్ మీటింగ్ ఇద్దాం మనం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మీరు ఎప్పుడంటే అప్పుడే, మీరు సల్మాన్ సారు, నాగరాజ్ సారు, స్వజన్ సార్ మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు. మీరు ఎప్పుడైనా నాకు డైరెక్ట్ కాల్ చేసాను సార్ మాకు ఇక్కడ కావాలి అంటే రవి సార్తో బల్లే నేను వచ్చేస్తా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను వస్తాను, ఎంఎస్ఆర్ గారిని తీసుకొని వస్తాం. ఇంకొక 3-4 నెలల్లో సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ కూడా పడాలి అక్కడ. ఓకేనా? పెద్ద గురువు గారు మీరు యాక్టివ్గా ఉంటే ఎంఎస్ఆర్ గారే తీసుకొని వస్తాం. అసలు దానికి మనం అడగబెళ్ళే ఆయన. అయితే అక్కడ లీడర్లు మీరు యాక్టివ్గా ఉన్నారు. ఇట్లాంటి బూట్ క్యాంపుల్లో మన టీంని ఎక్కువగా చూపించుకోవటం, ప్రమోట్ చేసుకోవటం. అక్కడ మేము బూట్ క్యాంప్ ఒక రోజు ముందే పోతున్నాం. మీరు కూడా నైట్ కనుక మనం వెళ్తే ఆయన గురువు గారు ఖాళీగా ఉంటాడు అక్కడ ఆ రోజు. మనం ఈసారి సేవ అంటే అక్కడ మొత్తం ఫుడ్, అకామిడేషన్, చైర్స్ మేమంతా అక్కడే ఒక 10-15 మంది కొండేపి టీం నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. మీరు కూడా అటు నుంచి కూడా వస్తే నైట్ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు లీడర్స్. డెఫినెట్ సార్, చేద్దాం సార్. ఏదైనా పాసిబిలిటీ ఉంటే చూడండి. గురువు గారు ఉంటారు కాబట్టి కొంచెం గురువు గారి దగ్గర అయినట్టుగా ఉంటుంది మాకు. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రోజా మేడం, వాణి మేడం ఉన్నారా? ఓకే, నెక్స్ట్ కుమారి గారు మలాయపాలెం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. టికెట్స్ ఎన్ని? ప్రస్తుతానికి 5 అయినాయి సార్. 5? ఓకే ఓకే, మాక్సిమం చూడండి అమ్మా. మీ ఆటోకి పట్టాలా 10 మంది అన్న. మలాయపాలెం నుంచి ఆటో వస్తుంది, ఆటో నిండాలి కదా, ఆటో నిండించండి. ఓకే సార్. గ్రేట్ జాబ్. కొంచెం ఈవినింగ్ లో టికెట్స్ బుక్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా. ఓకే సార్. పోస్ట్ రాస్తా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అమ్మా, ఉన్నారా? జ్యోతి మేడం పత్తిపాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎన్ని టికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి బుట్ క్యాంప్? నా టికెట్ చేసుకున్నాను సార్. ఇంకా మిగతా వాళ్ళకి సాయంత్రం లోపు చేసేస్తాను సార్. టీం కొంచెం ఒక ఫోటో పెట్టేసేయండి. ఫోటో ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు సార్. టికెట్ టోకెన్ నెంబర్ వచ్చి పెడదామని ఆలోచించాను. టోకెన్ నెంబర్ కాదు, మీ ఫోటో వేసి ఏమనిలే, టోకెన్ నెంబర్ తర్వాత పెడతారు. కానీ ఎవరైతే బుక్ చేశారో వాళ్ళ స్క్రీన్ షాట్, వాళ్ళ టికెట్ గ్రూప్ లో వదిలేసేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు గమనిస్తుంటారు కదా. ఓకే సార్. ఓకే, ఓకేనా? సో ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ టీం నుంచి? 5 సార్. 5? కొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం ఉన్నావా?
లక్ష్మి మేడం ఉన్నవా? నెక్స్ట్ ఉన్నారా? భవానీ మేడం ఉన్నవా? సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎన్ని టికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా బుట్ క్యాంప్? సార్ నావి వచ్చి ఒక 20 టికెట్స్ అవుతాయేమో అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు చేసుకున్నాను, సాయంత్రం కల్లా నేను కౌంట్ చేస్తాను సార్ మొత్తం. నాకు అప్డేట్ ఇవ్వండి. రెండోది, మీ కింద టీములతోటి నా కాన్ఫరెన్స్ కలిపి కీ లీడర్స్ తోటి నాకు మాట్లాడించండి. అందరికీ చెప్తున్నా, ఒక్కసారి మీకు ఎవరైతే ఉన్నారో ఆ కీ లీడర్స్ తోటి కింద నాకు కాన్ఫరెన్స్ మాట్లాడించండి. పూరిమెట్ల ఓకేనా? అందరికి మేరీ ఇప్పుడు మేడం లైన్ లో కాదమ్మా, ఉన్నారు సార్. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు. జూమ్ టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు కాదు, ఓకే అయిపోయాక మాట్లాడించండి. థ్యాంక్ ఓకే యూ, సార్, థ్యాంక్ యూ భవాని. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం ఉన్నారా? ఉన్నవా? లేనట్టున్నారు. నెక్స్ట్ రాజమండ్రి అనితా కృష్ణమూర్తి గారు. అనితా కృష్ణమూర్తి సార్ ఉన్నారా? మాలయాద్రి సార్ గుడ్ మార్నింగ్. మాలయాద్రి సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా సార్ బుట్ క్యాంప్ కి? ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 చేశా సార్. ఇంకా 4 టికెట్లు వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే ముందు. ఒక్కసారి నాకు వీలుంటే మాట్లాడించండి సార్, లేదా వెళ్ళి కలుద్దాం. ఓకేనా? నిన్నటి నుంచి ఫోన్ ఎత్తలేదు సార్ ముందు. ఓకే, పర్వాలేదు పర్వాలేదు. వాళ్ళ అడ్రస్ తెలుసు కాబట్టి ఒకసారి వెళ్ళి కలుద్దాం. నీ కీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి నాతో మాట్లాడించండి సార్. ఈ లోపు నేను లాక్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఒక నిమిషము. నెక్స్ట్ సార్ సురేష్ సార్, ఇప్పుడు రూమ్ సార్, ఇప్పుడు మనం ఆడ మనం మాట్లాడదాం. మాలాద్రి సార్ ఫోన్ చేసి మన ఇద్దరు మాట్లాడదాం. ఓకేనా? లేట్ అవుతుంది. నెక్స్ట్ సుమా ప్రసాద్ సార్ 30 to 40 దాకా అవుతాయి సార్. 30 నుంచి 40. ఓకే ఓకే, గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. ఒకసారి ఎక్కడికక్కడ లాక్ చేయండి ఆ టికెట్స్. ఓకేనా? మనం డిలే అయిపోతుంది, మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి చూడండి. మన టీం కింద ఇంకా మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సురేష్ సార్ సార్, గుడ్ మార్నింగ్. ఎట్లా టికెట్స్ ఎన్ని అవుతాయి బూట్ క్యాంప్ కి? నా వరకు ఒక 8 అవుతాయి సార్. 8? సూపర్. నీ సైడ్ లెగ్గే 8? సార్ నా గ్రూప్ మొత్తం కాదు, నా వరకు. సూపర్ సూపర్ గ్రూప్ మొత్తం సూపర్, జ్యోతి గ్రేట్ మేడం జాబ్. ఒక 3, సురేష్ వెంకటేష్ సార్ ఒక 4. సూపర్. అవి మళ్ళీ సపరేట్ కదా? సపరేట్ సార్. నీ వరకు 8 ముందు చేసి ముందు వాట్సాప్ చేసి గ్రూప్ లో పెట్టండి. మరి ఒక టికెట్ కూడా రాలేదు ఇంతవరకు. ఈ రోజు సాయంత్రం కల్లా పెట్టేస్తా సార్. ముందుండాలి వాటికి. గురువు గారు చెప్పేది అదే కదా, ఎంఎస్ఆర్ గారు. ముందు టికెట్స్ కొండే పెట్టేయమంటే టికెట్స్ వెనకబడి ఉన్నారు అంటున్నాడు ఆయన. అంటే ఒక 3 ఆగిపోండి కాబట్టి అట్లా యుద్ధు అయిన వరకు కొట్టేయటమే. 3 ఆగి ఉండేది లేదు, అయిన వరకు కొట్టేయండి. ప్రసాద్ సార్ పెట్టి నీ పోస్ట్ వేపించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర సార్ సింగనాయనపల్లి లేడా? సార్ ఫీల్డ్కి వెళ్ళినట్టుంది సార్. సూపర్ సూపర్. మామూలు డెడికేషన్ కాదు ఆయన, వేరే లెవెల్లో ఉన్నాడు. నెక్స్ట్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. బూట్ క్యాంప్ ఏంటి పరిస్థితి? మౌనిక మేడం ఒకసారి మళ్ళీ ప్రయత్నించకూడదు మాట్లాడించడానికి? బూట్ క్యాంప్ ఎట్లా అమ్మా? నేను మినిమం 10 టికెట్స్ అనుకున్నాను సార్. 5 టికెట్స్ ఈ రోజు బుక్ చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, మినిమం 5. నెక్స్ట్ సుభాష్ని మేడం ఉన్నారా? సుభాష్ని మేడం. ప్రసాద్ సార్ లేరా? అటెండ్ అవుతున్నారా? లేదు సార్, జాయిన్ అవ్వలేదు. హెల్త్ బాగాలేదు. దినేష్ సార్
ఓకే సార్, ఓకే ఓకే. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ ఉన్నారా? శోభ మేడం, శోభ మేడం గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ శిరీష మేడం సింగరాయకొండ. శిరీష మేడం గుడ్ మార్నింగ్. శిరీష మేడం గుడ్ మార్నింగ్. నెక్స్ట్ తులసి మేడం గుడ్ మార్నింగ్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చాలాసేపటికి రియాక్ట్ అయ్యారు? సార్ ఆ, అన్మ్యూట్ ఏ- మాట్లాడుతున్నాను, అన్మ్యూట్ కాలేదు. ఓకే ఓకే. సో ఎట్లా మేడం, ఎన్ని టికెట్స్ అయినాయి ఈవినింగ్ కన్ఫర్మ్? చెప్తాను సార్. ఈవినింగ్ ఏంది మేడం ఇంకా ఇంత లేట్ అయితే ఎలా? ఈవినింగ్ చెప్తాను. ఒక్క మీకు పర్సన్ రాగున్నాను. మీకు ఆప్షన్ మేము ఇవ్వట్లేదు. మేము 10 అని చెప్పాం మీకు. ఆల్రెడీ మీ అసైన్మెంట్ ఇచ్చేసాం మేము మీకు ఆప్షన్ ఇవ్వను మేము. సరే సరే సార్, ఈవినింగ్ చెప్తాను. ఓకే ఓకే. మీ ఫ్రెండ్ అలేరి తులసి మేడం, సుజాత మేడం, సాల్మా మేడం ఉన్నారా? చూడలేదు సార్ నేను. ఓకే ఓకే ఓకే. ఒకసారి తర్వాత మాట్లాడడం వాళ్ళతో. తరుణ్ సార్ గుడ్ మార్నింగ్. యూట్యూబర్ తరుణ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బూట్ క్యాంప్ ఏంటి సార్ పరిస్థితి? మేమా ఒక 10 నెంబర్స్ రెడీ అవుతున్నాం సార్. సూపర్ సార్. ఫస్ట్ టైం ఇదే కదా మీరు రావటం? సెకండ్ సార్. సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒక్కడే వచ్చారా మీరు? ఫస్ట్ టైం మేము 4 నెంబర్స్ వచ్చాను సార్. ఓకే. సెకండ్ టైం 10 మెంబర్స్ డబల్ చేసావు ఆల్మోస్ట్. అవును సార్. సూపర్ సూపర్ సార్, సూపర్. ఓకే సార్. గ్రేట్ సార్. టికెట్స్ ఈవినింగ్ లోపు చేసేయండి, ఓకేనా? అలాగే అలాగే సార్. ఖచ్చితంగా సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మిస్ అయి ఉంటే రేపు మనం గ్రూప్ లో మాట్లాడుకుందాం లీడర్స్. సాయంత్రం లోపు కన్ఫర్మ్ అయిన వాళ్ళు చేసేసేయండి లీడర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విత్ ఇన్ అనదర్ సెషన్. ఆనంద్ సార్ ఉన్నారు? ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా మిస్ అయి ఉంటే నాకు ఒకసారి కాల్ చేయించండి సార్, మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. షూర్ సార్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు వర్మ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దినేష్ సార్ క్లోజ్ చేయండి సార్ జూమ్. దినేష్ సార్ ఉన్నారా? లేనట్టున్నారా సార్? మీరు మీకున్న ఆప్షన్